లేఖన భాగాన్ని మళ్ళీ చదవడానికి ఇష్టపడదాం. గుర్తుందా? గత కాలం మనం ఉత్తరపతిత్రాలుగా అని అనుకుని చదివింది యెషయా గ్రంథం 65వ అధ్యాయము ప్రారంభ వచనాల వరకే చదువుతామండి, ఎందుకంటే చాలా పెద్దది. గత కాలం చాలాసేపు పట్టింది. బట్ రైట్ నౌ 7 వచనాల దాకా చదవడానికి ఇష్టపడదాం. యెషయా 65వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదవడానికి ఇష్టపడదాం. తీసిన వాళ్ళ పేజ్ నెంబర్ చెప్తారా? 623వ పేజ్ నెంబర్, మొదటి నుంచి 7 దాకా అందరూ కలిసి చదువుతున్న పురుషులు బైబిల్ తెచ్చిన వాళ్ళు ఒకసారి తెరిచి చూపిస్తారా పైకి? 623వ పేజ్ నెంబర్ తీసారా? రైట్. మొదటి నుంచి 7 వచనాలు 65వ అధ్యాయంలో చదవబోతున్నాం. దయచేసి ప్లీజ్ స్టార్ట్ చేద్దాం. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలముల్లో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రల్లో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండును. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషములను బట్టియు, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దానిని బట్టియు, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టియు, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయిదును. బిగ్గరగా 2 హస్తాలు తెచ్చుకున్న వాళ్ళు దేవుని స్తుతిస్తారా? మరొకసారి దేవుని స్తుతిస్తారా? మీ పక్కన వారికి మీరు ఉత్సాహంగా ఉన్నారని అడగండి. మీరు ఉత్సాహంగా ఉన్న పురుషులు అడగాలి. పురుషులు ఒక 10 మందిని అడిగినా పర్లేదు, అడగండి. పక్కన వెనకాల వాళ్ళని, ముందు వారిని. అంత హుషారైనా అంటారా? అంత కుశలమైనా అంటారు అనుకుంటా. రైట్. గత వారం 6 రోజులు ఆదివారాన్ని పక్కన పెడితే 6 రోజులు మాకు దేవుడు దీవెనకరంగా చేశారన్నాడు. దేవుని స్తుతిస్తారా? మీ పనులు దేవుడు దీవెనకరంగా చేశాడా? మీ ప్రయాణాన్ని దేవుడు దీవెనకరంగా చేశాడా? మీ ప్రణాళికలు, మీ ఆలోచనలు దేవుని యొక్క చిత్తానుసారంగా ఉన్నాయి. దేవుడు దాన్ని ముద్ర వేశాడు. ఒక మాటకి ప్రతి ఆదివారం నుంచి ఇంకొక ఆదివారం అన్నప్పుడు, నేనైతే వ్యక్తిగతంగా వాక్యం ముగించినప్పుడు కానీ చివరి ప్రార్థన చేసేటప్పుడు కానీ ప్రార్థన చేసేది, లార్డ్, మనం అనుకుంటాం ఏదో ఒక ఆదివారంతో మనం బలాన్ని పొందుకుంటాం, మన క్రైస్తత్వం అనే యొక్క జీల్ని తెచ్చుకుంటాం అని అనుకుంటాం. కానీ గత కాలం మాట్లాడినట్లు దైవజనుల్ని, ప్రవక్తల్ని ఈ బలిపీఠాలు లేకపోతే అపవాది యొక్క క్రియలు పడేసినప్పుడు మనమేమి అంత బలమైన వాళ్ళమేమీ కాదు. మనల్ని ఏమి చేయలేడు అంటానికి లేదు. అందుకని ప్రతిసారి ప్రార్థన ముగించేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా, ప్రభువా మా ముందు 6 రోజులు ఉన్నాయి అయ్యా, 6 రోజుల ముందు జయాన్ని మాకు దయచేయండి అయ్యా, 6 రోజులు ఈ వేడి చల్లారకుండా ఉండటానికి కృప చూపించండి అని అడుగుతా. మరి మీలో ఎంతమందికి ఆ ప్రార్థన సిద్ధపాటు? అంటే మనం ఆదివారానికి సిద్ధపడతాం, కానీ సిద్ధపడాల్సింది ఆదివారానికి కాదు. సిద్ధపడాల్సింది దేని కొరకు తెలుసా? ఆదివారం అయిన తర్వాత లోకంతో ఉంది చూసారా, దానికి సిద్ధపడాలి. మనం వాక్యం కొరకు సిద్ధపడతాము, ఆదివారం దేవుని ఆరాధించడానికి సిద్ధపడతాము. కానీ నిజంగా ఒక క్రైస్తవుడు సిద్ధపడాల్సింది లోకంతో పోరాడటానికి. సర్వాంగ కవచం ధరించుకొని
వాయుమండపం యొక్క శక్తులతో, చీకటి యొక్క శక్తులతో పోరాటానికి ఈ కాలం క్రైస్తవులకి ఇదవుతుంది. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, గత వారము కొంచెం మాట్లాడింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. చాలా మాట్లాడాము, 2 భక్తుల గురించి మాట్లాడాము. నా ముందు చాలా చెప్పవలసింది ఉంది. కొంచెం రీక్యాప్ చేసి మళ్ళా పునాది వేసి ఈరోజు వాక్యంలోకి వెళ్ళడానికి ఇష్టపడతా. రైట్, మనం దేని గురించి మాట్లాడుతున్నాం చెప్పాలి. దేని గురించి మాట్లాడుతున్నాం? దేని గురించి? నాకు స్త్రీల కంటే పురుషులే బాగా ఇష్టం. అర్థమవుతుందా? మీరు మౌనంగా ఉన్నారనుకోండి, కాస్త ఇష్టం అంతా పోతుంది. సో ప్లీజ్, బలిపీఠాల గురించి మాట్లాడుతూ, బలిపీఠాల్లో రకాలు ఉన్నాయి. బలిపీఠాలు జస్ట్ మనం మాట్లాడుకునే అంత భౌతిక సంబంధమైనవి కాదు, అవి ఆధ్యాత్మికంగా కూడా వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక బలిపీఠం కడుతున్నాము అని అంటే, ఆరెల్స్ ఒక పూజ చేయటానికి బలిపీఠాన్ని ఏర్పరుస్తున్నాము అని అంటే, మన ఆలోచన దీని ద్వారా ఏదో మన జీవితంలో జరిగించబడాలి అంటే, మనకే ఈ ఆలోచన ఉన్నప్పుడు చీకటి శక్తులకి లేదా ఈ రెలింలో లేని, ఈ లోకంలో లేని వేరే యొక్క శక్తులు, వేరే యొక్క ఆత్మలు మన జీవితాల ప్రభావితం చేయడానికి బలిపీఠం అనే మార్గాన్ని ఉపయోగించుకుంటాయి. మనం అంటున్నాము, ఏమైనా మేమేం బలిపీఠాన్ని కట్టట్లేదు కదా, మేమేమి పూజలు చేయట్లేదు కదా, మేమేమి ఒక రాయిని లేపి ఇది క్రీస్తు లేకపోతే ఇది దేవుడు అని అనట్లేదు కదా అంటున్నారేమో. అపవాది ఒకే రూల్, ఒకే వే, ఒకే మెథడ్లో క్రైస్తవుణ్ణి దాడి చేయడు. నీ ఆలోచన ఏ రీతిగా ఉంటుందో, నువ్వు దేనికి భయపడతావో, నీ బలహీనత ఏదై ఉంటుందో వాటిని ఉపయోగించుకొని నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అనంటే ఇక్కడ కూర్చున్న మీకు ఒక శోధన ఉంటుంది, ఇక్కడ చెప్తున్న నాకు ఒక శోధన ఉంటుంది. మీరు ఒకదానిలో పడిపోతారు, నేను ఒకదానిలో పడిపోతా. మీరు అనారోగ్యం వచ్చినప్పుడు భయపడతారు, నేను వేరే వచ్చినప్పుడు భయపడతా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన యొక్క దాడి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అపవాది యొక్క ప్రేరేపణ. మనసులో మనము ఏర్పరచుకునే యొక్క ఆలోచనలు, మనసులో ఏర్పరచాలనుకునే ఒక ప్రణాళికలు, అపవాది వాటిని ఏమి చేస్తాడంటే కోటగోడల్లా కట్టేస్తాడు లేదా బలిపీఠాలుగా ఏర్పరుస్తాడు. అందుకే బైబిల్ అంటుంది, జ్ఞానయుక్తంగా ఉండి అపవాది యొక్క కుయుక్తుల్ని ఎరిగి ఉండాలి. అపవాది యొక్క కుయుక్తులు ఏంటివి కొంచెం మాట్లాడుకోవాలంటే, బైబిల్లో ఏడదాకా రాయబడి ఉంది? క్రీస్తు తర్వాత యోహాను ప్రకటన గ్రంథం చెప్పిన దాకా రాయబడి ఉంది. అంత దాకా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అపవాది ఏంది, అపవాది యొక్క క్రియలు ఏంది, అపవాది యొక్క ఆలోచనలు ఏంది, క్రైస్తవులను ఎట్లా దాడి చేసిండు, యూదులను ఎట్లా దాడి చేసిండు, ఇవన్నీ రాయబడి ఉంది. అవునా? కానీ మొదటి శతాబ్దంలో సంఘాలని అపవాది ఏం చేసిండు? చరిత్రలో అపవాది యొక్క దాడులు ఎట్లున్నాయి? క్రీస్తు తర్వాత, అపోస్తుల తర్వాత సంఘాలు ఉన్నాయా లేవా? అపోస్తులాగా రాయబడి ఉంది. అవునా? అపోస్తుల తర్వాత సంఘం ఉందా? మరి సంఘంలో కూడా అపవాది యొక్క దాడులు ఉన్నాయా లేవా? దాని గురించి ఎవరైనా రాసినారా? దాని గురించి ఎవరైనా చెప్పినారా? మనకి ఎంత దాకా జ్ఞానం ఉంది అని అంటే, బైబిల్లో అపవాది ఏంది, అపవాది యొక్క క్రియలు ఏంది ఆడదాకా రాయబడి ఉంది. తర్వాత శతాబ్దాల్లో జరిగిన దాడులు, అపవాది యొక్క మెథడ్స్ ఏంటో తెలియదు. హైదరాబాద్లో ఒకసారి మాట్లాడుతూ, వేటగాని యొక్క ఊరి నుండి ఆయన మనల్ని, ఇదొక్క మాట, వేటగాని యొక్క ఉరి అన్న దానిలో మాట్లాడుకుంటూ పోతూ ఒక మాట చెప్పిన, వేటగాడు అన్ని జంతువులకి ఒకే ట్రాప్ పెట్టడు. ఒకే ట్రాప్ని ఏమంటాము? వల కాదు, ఉచ్చు పెట్టడు. ఒకే ఉచ్చు పెట్టడు. ఎగిరే వాటికైతే వల పెడతాడు, నీటిలో ఉన్న వాడికైతే వల పెడతాడు. సింహాలకి వల పెడతాడా? జింకలకి వల పెడతాడా? పెట్టడు. ఒక్కొక్క రకమైన యొక్క వారికి ఒక్కొక్క రకమైన యొక్క వేస్తాడు. అపోస్తుల కార్యంలో క్రీస్తు వేస్తున్నప్పుడు శోధన వేరు, అపవాది యొక్క ప్రేరేపణలు వేరు, అపవాది భూలోకంలో పనిచేసే యొక్క మెథడ్స్ వేరు. నా కొరక అరే నాకు వద్దా, ఎట్లయినా ఉన్నా వస్తుంది చవట. ఒక మాట, ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా? మా నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు.
ఎందుకు ఆరోగ్యం బాగోలేదు అని ఆలోచిస్తే మేబీ సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళు తగ్గినారేమో. దైవజనుల యొక్క ఆరోగ్యం గురించి, పరిచర్య గురించి ప్రార్థన చేసే వాళ్ళు తగ్గినారేమో, మొక్కు చూపించట్లేదేమో. అందుకని అపవాది యొక్క దాడి అని అన్నప్పుడు తెలియక కాదు, ఎదుర్కోలేక కాదు, కానీ స్టిల్ ఆత్మలో బలంగా ఉన్న శరీరము వాడి దాడి దాని మీదే ఉంటుంది. మరి అది బలపరచడానికి సహాయంగా సంఘాన్ని ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటే ఎంతమంది చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నా. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. ప్రారంభంలో వాడి యొక్క మెథడ్స్ వేరుగా ఉన్నాయి. తర్వాత ఆలోచించండి, మొదటి శతాబ్దంలో కానీ రాజు పరిపాలించే సమయంలో కానీ ఈ సీజర్ అని చెప్పబడుతున్న, అలెగ్జాండర్ అని చెప్పబడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ దానిలో ఆత్మలు, చీకటి శక్తులు, ప్రభావాలు వేరు. ఎట్లా? అప్పుడైతే లేపేసేవారు. వీడు యూదుడు, వీడు క్రైస్తవుడు, వీడు యేసుని ఎరిగి ఉన్నాడంటే వాడు ఏం చేసేవారు? లేపేసేవారు, చంపేసేవారు. మీకు జోక్ చెప్పనా, వీడు క్రైస్తవుడు అని చెప్పితే మనకంటే వీధులకి లైట్లు ఉన్నాయి. అప్పుడు ఏమేం చేసేది తెలుసా? వీడు క్రైస్తవుడు అంటే వాడిని చెట్టు కట్టేసి కింద నుంచి మంట పెట్టేవారు. వాడు ఎలుగుతూ ఉంటే, వాడు కాలుతూ ఉంటే పోయేవాడికి స్ట్రీట్ ల్యాంప్గా వాడబడేవారు. పూర్వంలో అపవాది యొక్క దాడి, మనుషులు ఎందుకు అంత క్రూయల్గా ఆలోచిస్తున్నారు? మనుషుల యొక్క ఆలోచన తీరు అంత ఘోరంగా ఎందుకు మారుతుంది? బలిపీఠాలు, అపవాది యొక్క ప్రేరేపణలు, ఆత్మ చీకటి యొక్క శక్తుల యొక్క ప్రభావం అంత బలవంతంగా పనిచేస్తున్నాయనంటే అన్ని బలిపీఠాలు కట్టబడుతూ ఉన్నాయి. ఇప్పుడేమి మనల్ని చంపే అంత సీన్ లేదు, బేసిక్గా నిన్ను నన్ను చంపే అంత సీన్ లేదు. కానీ జోక్ ఏంటంటే రాబోయే కాలంలో వస్తుంది. ప్రారంభంలో వాడు ఎట్లయితే మనం లేపేసిండో, క్రైస్తవుని లేపేసిండో, తర్వాత కూడా మనల్ని చంపేసే ఒక దినం వస్తుంది. వాడి యొక్క ప్రభావము, వాడి యొక్క చీకటి శక్తులు, వాడి యొక్క ప్రేరేపణలు మన దాకా కుయుక్తులు పనిచేయకుండా ఉండాలి అని అంటే ముందు మన బలిపీఠాన్ని సరి చేసుకోవాలి. మన బలిపీఠం దగ్గర దేవుని యొక్క శక్తి మేనిఫెస్ట్ అవ్వాలి. ఇక్కడ బలిపీఠానికి శక్తి లేకపోతే, మన హృదయంలో కట్టిన యొక్క లేకపోతే, లోకంలోని యొక్క ప్రతి ఒక్క చీకటి శక్తి మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. దట్ సింపుల్. మాట్లాడుతూ బలిపీఠము కట్టబడినప్పుడు ఆ ప్రాంతానికి అది అధికారాన్ని చలాయిస్తుంది, లేకపోతే ఆ వ్యక్తికి అధికారాన్ని చలాయిస్తుంది మాట్లాడినాం. దాని తర్వాత ఏదైనా వేరే లోకంలోని యొక్క చీకటి శక్తి, ఆత్మలు మన లోకంలో పనిచేయాలి అని అంటే, లోకంలో ఇదవ్వాలి అని అంటే బలిపీఠం ఉండాలి. అది మార్గం అని చెప్పుకున్నాం. ఈ విధంగా విభజించి అన్య బలిపీఠాలు ఉన్నాయి, అన్య ఆరాధన ఉంది. అదే రీతిగా సరైన ఒక మంచి బలిపీఠము, మంచి బలి ఉంది. కరప్టెడ్ ఆల్టర్స్ అని చెప్తున్నాము. దీనిలో మనం ఇరుగురు గురించి మాట్లాడినాం. ఒకళ్ళు వాళ్ళకి ఎందుకు ఆగిపోయింది, వోల్టేజ్ ఇదవుతుందా? నా ఆలోచన ఏంటంటే, వాక్యం ఎట్ట చెప్తున్నా వినేవాళ్ళకి కనుక అది పోలేదనుకో, వాళ్ళు చిరాగ్గా ఇట్లా ఉన్నారనుకో, ఏం చెప్తున్నా, రెండు అన్య బలిపీఠాల గురించి మాట్లాడినాం. ఒకటి బయలుదేవతలు, రెండు అషారోత్. ఒక మాట అడుగుతా చెప్పండి, బయలుదేవతలు, అషారోతు దేవతలు మనకు బాగా తెలుసు ఏలియా కాలంలో అనుకుంటావునా? ఏలియా కాలంలో బయలుదేవతలు, అషారోతు అప్పుడు పగలగొట్టబడినవి. అప్పుడు ఏలియా ద్వారా కానీ, యెహోషువ ద్వారా కానీ, గిద్యోను ద్వారా కానీ ఇట్లా పగలగొట్టబడిన ఆ అన్య దేవతలు ఇప్పటికీ ఉన్నాయంటారా, లేవంటారా? అప్పుడు బయలుదేవతలు, అప్పుడు అషారోతు దేవతలు ఇప్పుడు ఉన్నాయంటారా, లేవంటారా? ఉన్నాయంటారా? అసలుకి ఉన్నాయనే ఒక ఆలోచన కూడా మీ మైండ్లో ఎప్పుడు రాలా? బయలుదేవతలు ఉన్నారా, అషారోతు దేవతలు ఉన్నారా అనే ఒక ఆలోచన. మన కీన్ టార్గెట్ అపవాది అని అంటాం. కానీ అపవాది యొక్క అనుచరులు ఉన్నారు, అపవాది ప్లాన్ చేసే ఒక మెథడ్స్ ఉన్నాయి. ఇవి తెలియకుండా మామూలుగా మాట చెప్పాలి అంటే, యుద్ధానికి పోయేటప్పుడు వాళ్ళ మెయిన్ టార్గెట్ రాజును పోయి చంపేద్దాం అని కాదు, రాజును పోయి చంపేస్తాం అని కాదు. ప్లాన్, స్ట్రాటజీ ఏమైనా ఉంది అని అంటే, అవతల యొక్క రాజు
యేసుని యొక్క పన్నాగాన్ని చీల్చుకొని, పన్నాగాన్ని కౌంటర్ చేసి వేరే యొక్క రాజ్యం దగ్గరికి పోయి, వేరే యొక్క రాజ్యం దగ్గరికి పోయి జయించటం ఎట్లా? ఈ స్ట్రాటజీ విన్ కాలేదనుకో, ఈ స్ట్రాటజీకి కౌంటర్ స్ట్రాటజీ మనం వేయలేదనుకో, రాజు దగ్గరికి పోలేం. యు గెటింగ్ మై పాయింట్? యుద్ధం చేసేటప్పుడు పన్నాగాలు పన్నుతారు, చూసినారా? ఈ పన్నాగానికి కౌంటర్ పన్నాగం కనుక నువ్వు పనలేదనుకో, నువ్వు చేయలేదనుకో, నీకు జ్ఞానం లేదనుకో, రాజు దగ్గరికి పోలేవు. మనం అనుకుంటాము ఇవేమి పెద్ద ఫరక్ పడవు, డైరెక్ట్ రాజు దగ్గరికి పోయి యుద్ధం చేద్దాం అనుకుంటాం. నో 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 నో. మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఎట్లయితే అడుగుతున్నామో, అపవాదికి అనుచరులు ఉన్నారు. అపవాది యొక్క ఆత్మలతో ముందు డీల్ చేయాలి, ఈ స్ట్రాటజీస్ బన్నాలి. అంటే ఉదాహరణకి చెప్తున్నా, ఇప్పుడు నరహత్య, ఇప్పుడు సిగరెట్ తాగటము, వ్యభిచారం చేయటము, అబద్ధాలు ఆడటము, లంచము, ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ఒక్కొక్క టైప్ ఆఫ్ మెథడ్స్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆత్మలు. మనం ఏమనుకుంటాము, ఆత్మలో నింపబడటం అంటే ఇదిగో పశ్చాత్తాపడతాం, పాపం అంటే వద్దంటున్నాం, పాపం అంటే జోలు పోవట్లేదు, ఇది పరిశుద్ధత అనుకుంటున్నాం, ఇది క్రైస్తత్వంగా జీవించడం అనుకుంటున్నాం. గమనించండి, నేను పాపం చేయట్లేదు, నేను అపవాది దాడి చేసిన, అపవాది ఇది చేసిన, నాకు తెలుస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నా, పశ్చాత్తాపడుతున్నా, సరే ఇది ఆత్మ చేత నింపబడటం అనుకుంటున్నాం, ఇది అపవాది మీద జయం పొందటం అనుకుంటున్నాం. కాదు కాదు, ఆత్మలో పరిపూర్ణత వేరు, ఆత్మ ఫలాలు ఫలించటం వేరు. ఇది జస్ట్ ఒక మేబీ 1/4 నింపబడటమేమో, 1/4 మనము ఆత్మ చేత ఉండబడటమేమో, ఆత్మ పని చేస్తుందేమో. ఈ దానిలో గెలిచినావు, తెలుగు సబ్జెక్ట్లో గెలిచినావు, నీ ముందు ఇంకా 6 సబ్జెక్టులు ఉన్నాయి. పాపానికి నో అంటున్నావు, గుడ్. కానీ వేరే యొక్క మెథడ్స్ ఉన్నాయి, వేరే అపవాది యొక్క క్రియలు ఉన్నాయి. వీటిలో జయించడానికి కనుక నువ్వు సిద్ధపడకపోతే నో యూజ్. పాపానికి నో అని అనుకొని పరలోక రాజ్యం పోవటం అనుకుంటాం అనేది అసాధ్యం. అది పాయింట్ చెప్పాలనుకుంటాను. ఈ బయలుదేవతలు, అషారోతు దేవతల యొక్క ప్రభావము, నేను చెప్పినట్లు ఒక బలిపీఠం కట్టబడితే దాని ఇన్ఫ్లుయెన్స్ తరతరాల మీద ఉంటుంది. ఎట్లుంటుంది? కట్టింది తండ్రి అయినా వాటి తరాలు ఈ కట్టబడిన యొక్క ఆత్మ యొక్క అధికారం కిందకు వచ్చేస్తారు, ఆత్మ యొక్క ప్రభావానికి కిందకు వచ్చేస్తారు. ఇది ఎట్లా అనంటే, మనం మాట్లాడుకున్నాము, ప్రతి దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక సీక్వెల్ ఉంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక ప్యాటర్న్ సీక్వెల్ ఉంటుంది. దీన్ని బట్టి ఏ యొక్క అధికారం కింద ఉన్నాము, ఎవరు మన జీవితంలో ఏలుబడి చేస్తున్నారని అర్థమవుతుంది. ఒకవేళ అపవాది యొక్క క్రియలైతే మనం విజయం పొందటానికి వెళ్ళటానికి చూసిన, ప్రయత్నం చేసిన, కష్టపడిన, విత్తనాలు వేసిన, 8 గంటలు కష్టపడిన వచ్చిన యొక్క జీతం అందినట్లే అంది అనుభవించకుండా పోతూ ఉంటే, వేసిన యొక్క పంట చేతి దాకా రాకుండా ఉంటే, యూ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఈజ్ ఎ ఫాల్ట్ నాట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్. నువ్వు కష్టపడను, నీ ప్రయాసలో ఇది ప్రాబ్లం లేదు, కానీ నీ మీద అధికారం చెలాయించే ఒక దానిలో ప్రాబ్లం ఉంది. అంటే బలిపీఠం ఖచ్చితంగా మన కుటుంబంలో ఉంది, మనం చేస్తున్న ఒక పనిపాటులో కట్టబడింది. ఇది గమనించాలి. ఇట్లా మాట్లాడుతూ కయ్యోను ఏబెల్ దగ్గరికి పోయినాం. కయ్యోను ఏబెల్ దగ్గర పోయినప్పుడు తెలిసిన ఇదికే, కయ్యోన్ని దేవుడు రెస్పెక్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశాడు, గౌరవించలేదు, త్రోసివేసేసాడు. ఎందుకు? నువ్వు సరైన పని గనక చేసినట్లయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ రెస్పెక్టెడ్ యువర్ ఆఫరింగ్. కానీ నువ్వు చేయలేదురా బాబు. ఒకవేళ గనక నువ్వు సరైన పని చేయకపోతే పాపము సరైన పని అన్న దానిలో చాలా మాట్లాడను. ఉదాహరణకు ఒక మాట చెప్పాలి అని అంటే, సరైన పని చేయటానికి కొన్ని సంవత్సరాల నుంచి వాక్య రూపంగా మాట్లాడుతూనే ఉన్నాం. కొన్ని దినాలుగా దైవజనుల ద్వారా కానీ, నువ్వు చూస్తున్న యూట్యూబ్ దానిలో కానీ అనేక రకమైన యొక్క రీతిగా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది సరైన పని, ఇది కాదు. జ్ఞానాన్ని ఇవ్వటానికి, వివేకాన్ని ఇవ్వటానికి దేవుడు తన కృషి తను చేస్తున్నాడు అని చెప్పాలి. కానీ జస్ట్ అది మన జీవితంలో పని చేయాలా వద్దా, మన జీవితంలో జరిగించాలా లేదా అనేది దేని చేతిలో ఉందో తెలుసా? చేతుల్లోనే. దేవుడు వాక్యం వస్తున్నా వినబుద్ధి కాదు. ఒక ఉదాహరణ చెప్తా. గత వారం శనివారం డాడీ చెప్పినప్పుడు, ముందు బలిపీఠం మన ఆలోచనలు ఉన్నాం, ఇది సిద్ధపడాలంటే చాలాసేపు పడుతుందని రాసుకున్న ఏమన్నా మెసేజ్ మళ్ళీ చెప్దామని
తిప్పుతా ఉన్నా, ఇక్కడ చెప్పండి ఉంటే తిప్పుతా ఉన్నా, అంతా తిప్పుతుంది, ఏమీ లేదు, సెట్ కావట్లేదు. సరే బైబిల్ ముందు కూర్చున్నా, ఆలోచిస్తూ ఉన్నా, బలిపీఠం మీద గురించి వచ్చింది. హెడ్డింగ్ అట్లా పెట్టి చాలాసేపు అయింది, నీకు బోరు కొడుతుందని బీన్ బ్యాగ్ మీద ఉంటే దాని మీద కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉన్నా. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసిన రెండో వీడియో ఒక పాస్టర్ మాట్లాడటం వచ్చింది. ఏమన్నా తెలుసా, ఎవరికైనా రాత్రులు 1 గంట నుంచి 3 దాకా నిద్ర పట్టకుండా ఉందా, అసలు కళ్ళకి అలసట రావట్లేదా అని అండు. నిజమే కదా అని అనుకున్నా. అదే సమయంలో బైబిల్ కనుక తీసి 10 నిమిషాలు చదువుతుంటే నీరసం వచ్చేస్తుందా? దాని అక్కడ రాయబడి ఉంది, ద స్పిరిట్ ఆఫ్ స్లంబర్ అని రాయబడి ఉంటుంది. అంటే నిద్రపోవాలి అనే అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ప్రేరేపణ రాదు, సోమరితనం. ఆ రీతిగా బైబిల్ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా వస్తుందా అంటే ఆబ్వియస్లీ ఎస్. బైబిల్ తీసి 10 నిమిషాలు కూర్చొని చదువుతుంటే ఎక్కదు. కానీ అదే 3 గంటలు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడానికి ఇది అవుతుంది, యూట్యూబ్ స్క్రోల్ చేయడానికి ఏంది అని ఆలోచిస్తే ఆయన చెప్పిన మాట, డెవిల్ డోంట్ మైండ్ ఇఫ్ యూ స్క్రోల్ ఇన్స్టాగ్రామ్ ఫర్ అవర్స్, బట్ హీ విల్ మైండ్ ఇఫ్ యూ ఓపెన్ యువర్ బైబిల్ అండ్ రీడ్ ఫర్ అట్లీస్ట్ 10 minutes. అపవాదికి వాడు డోంట్ మైండ్ ఏమంటాం, పెద్ద ఇబ్బందిగా తీసుకోడు. నువ్వు 3 గంటలు వాడికి అసలు అది ఇదే కాదు, 3 గంటలు నువ్వు ఇన్స్టాగ్రామ్ పట్టుకొని స్క్రోల్ చేస్తా, యూట్యూబ్ ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ ఉంటే ఇబ్బంది ఏమి కాదు. వాడికి ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే కౌంటర్గా నువ్వు బైబిల్ తీసి 10 నిమిషాలు చదువుదాం, ప్రార్థన చేద్దామని చూస్తావు, అప్పుడు వాడికి ఇబ్బంది. అప్పుడు వాడి ప్రభావాన్ని చూపించడానికి ఇష్టపడతాడు, అప్పుడు నిన్ను ఇబ్బందికరంగా గెలకాలని ఇష్టపడతాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఏది మంచి పని చేయాలన్నా ఏదో ఒక ప్రభావం మన మీద ఉంటూనే ఉంటుంది. తప్పు పని చేస్తున్నాం అనుకో, ఎబ్బే అంత సుఖంగా ఉంటుంది, అంత మంచిగా ఉంటుంది. నీ జీవితంలో కనుక ఇబ్బందికరంగా లేకుండా నీ క్రైస్తత్వ జీవితం ఉంటే నువ్వు ఆల్రెడీ వాకిట్లోని ఒక పాపాన్ని హృదయంలో పెట్టేసుకున్నావు. నీ క్రైస్తత్వ జీవితం పోరాట పట్టిమగా లేకపోతే, పోరాడే రీతిగా కనుక లేకపోతే, యు నీడ్ టు అండర్స్టాండ్, పాపం వాకిట్లో లేదు, నీ హృదయంలో ఉంది. అపవాది నువ్వు చేసే పనిని ఇఫ్ ఇట్ డజంట్ మైండ్, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ నీ హృదయంలో లేదు అని అంటే యు ఆర్ ఫార్ మోర్ వర్స్. చాలా దూరం వెళ్ళిపోయి నువ్వు సద్మార్గంలో నువ్వు నడవట్లేదు, సరైన పని చేయట్లేదు. కయ్యోన్లాగా నువ్వు కూడా దేశదింబర్లాగా మారిపోతావు. గోల్ ఉండదు, గమ్యం ఉండదు, పరలోక రాజ్యం అనే ఒక థీమ్ నీకు ఉండదు సరైన పని చేయకపోతే. సెకండ్ థింగ్ మనం మాట్లాడుకున్నాము, దేని గురించి మాట్లాడుకున్నాము? ఎస్, నిర్గమాకాండంలో ఒక దాని గురించి మాట్లాడినా. ఆయన బలిపీఠాన్ని కట్టమని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మనుష్యుడికి సంబంధించిన ఏ ఒక్క పనిముట్టు వాడబడటానికి లేదు, మట్టి చేతే కానీ లేకపోతే పాలిష్ చేయకుండా నేచురల్గా దొరికే యొక్క రాళ్ళతో కట్టండి. బంగారమే కానీ వెండే కానీ మెట్లే కానీ పెట్టద్దు. బంగారము వెండి అన్నప్పుడు మనం మాట్లాడుకున్నాము, దేవుడు బలిపీఠం అన్నప్పుడు, దేవుడు ఆరాధన అన్నప్పుడు ఆయన చూసేది ఆలోచనలు, నీ ప్రణాళికలు కాదు, నీ మనసు చూస్తాడు. అంటే నీ మనసు కనుక దేవుడి మీద ఫోకస్డ్గా ఉంటే కనెక్ట్ అవుతావు. లేకుండా ఆరాధన మీద కాకుండా బంగారపు యొక్క వీధులు, బంగారపు యొక్క థింగ్స్ మీద, కంటికి ఆకర్షణీయంగా ఉన్న వాటి మీద కనుక పోయింది అనుకుంటే నీ ఆరాధన డైవర్ట్ అవుతుంది, నీ ఆరాధన దేవుని దగ్గరికి పోవట్లేదు. తర్వాత మెట్ల గురించి కూడా మాట్లాడితే, ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఇట్ జస్ట్ బిల్డింగ్ అప్ థింగ్స్. మెట్లు అన్నప్పుడు ఆ రోజు నేను దాని గురించి మాట్లాడాల. దేవుడు మెట్లు పెట్టద్దంటాడేంది? బేసిక్గా అన్య బలిపీఠాలు చూస్తే వాటి మీద మెట్లు ఉంటాయి. ఎందుకు మెట్లు? వాళ్ళు దాన్ని మెటీరియలిస్టిక్గా మహిమ లేదు, బలము లేదు, కానీ ఈ క్రియలను బట్టి అయినా ఏదో ఎలివేట్ చేద్దామని మెట్లు కట్టినారు. మెట్లు కట్టి వీళ్ళు చేసే పని ఏందో తెలుసా? నగ్నంగా నాట్యం ఆడతారు. వాళ్ళకి అండర్ గార్మెంట్స్ ఉండవు, లాన్ వేసుకునే వస్త్రాలు ఉంటాయి చూసినారా, బనీన్లు అవి అంటాం చూసినారా, అవి ఉండవు. వీళ్ళు పోయి మెట్లెక్కుతూ అక్కడున్న యొక్క బలిపీఠానికి లేకపోతే అక్కడున్న యొక్క ఐడల్కి నాట్యాలు వేస్తారు.
కింద ఉన్న వాళ్ళు ఆరాధన భావం ఉండదు, నగ్నం మీదకు వెళ్తుంది, వాళ్ళకున్న యొక్క శరీరం చేసే పని మీదకి పోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నో 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 నో. ఆరోన్తో అంటాడు, నువ్వు పరిశుద్ధమైన స్థలానికి వచ్చి ధూపం వేసేటప్పుడు, పని చేసేటప్పుడు, తెలుగులో ఏమంటాము అండర్ గార్మెంట్స్ని, లోదుస్తులు ధరించుకోవాలి ఉండాలి. లోదుస్తులు అనేది పర్సనల్, బయట ప్రపంచానికి తెలుస్తుందా? దేవుడికి నీకే తెలుస్తుంది వేసుకున్నావా లేదా అని. దేవుడు అదే అంటున్నాడు. పబ్లిక్కి నువ్వు పైన వస్త్రాన్ని ధరించుకొని ఉండొచ్చేమో, బట్ నా ఆజ్ఞ ఇట్స్ యువర్ అండర్ గార్మెంట్స్. నీకు నాకు పర్సనల్గా ఉండాల్సింది. నీ నగ్నత్వాన్ని కనుక నువ్వు కప్పుకోకపోతే, నగ్నత్వం అనే ఇట్స్ నాట్ అబౌట్ బాడీ, ఇట్స్ నాట్ అబౌట్ బాడీ. నగ్నత్వం అంటే ట్రూ సెల్ఫ్, నువ్వేమై ఉన్నావో అది, ద ట్రూ బాడీ. మందిరానికి వచ్చేటప్పుడు నీ అనే దాని కనుక నువ్వు కప్పుకోకుండా వచ్చినట్లయితే, మోసే అదే తప్పు చేస్తాడు. సాష్టాంగం పడి ఇదిగో వీళ్ళకి మంచినీళ్ళు కావాలని దేవుని దగ్గర అడిగితే దేవుడు మంచిగా చెప్తాడు, పోయి మాట్లాడు అని. కానీ రాగానే దుష్టులారా మీకు నేను మంచినీళ్ళు కావాలి. నేనేంది? పోయి ప్రార్థన చేసింది ఎవరికి? దేవునికి. చెప్పింది ఎవరు? దేవుడు. ఏం చేయమని కూడా చెప్పిండు. బయటకు వచ్చి నేను మీకు మంచినీళ్ళు కావాలా అని బండను కొట్టిండు. ఏమై ఉండే? నీళ్ళు వచ్చినాయా లేవా? పెద్ద సబ్జెక్ట్ అది, ఎందుకు వచ్చినాయి అనేది. కానీ దేవుడు అక్కడ మాట్లాడాడు, ఇక నీకు పోయే టైము వచ్చింది. ఎందుకు? నీ అనేది ఆడు జావాల. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ అనేది జావాలి, నీ కోపం జావాలి. దేవుడి మందిరానికి వచ్చి కూడా నువ్వు బయట పోయేటప్పుడు అదే ఎమోషన్ క్యారీ చేసినావు అనుకో, నీ ఆరాధనలో తప్పు ఉంది. నువ్వు దేవుని దగ్గర కూర్చున్న దానిలో తప్పు ఉంది. నువ్వు వచ్చినప్పుడు ప్రభువా నాతో మాట్లాడు, నా మనసు మార్చు, మారు మనసు దయచేయి, నాకు విడుదల దయచేయి అని వచ్చి ఆరాధన చేసి వాక్యాన్ని పొందుకొని ప్రార్థన చేసి పోతున్న నీవు బయట అడుగుపెట్టిన తర్వాత ద సేమ్ అగైన్ ఎమోషన్, అదే కోపము, అదే ద్వంద్వ మనసు, అదే క్రూయాలిటీ, ఒకళ్ళ మీద అసూయ, ఒకళ్ళ మీద తప్పుడు మాట మాట్లాడాలని ఈ రీతిగా ఉందనుకుంటే నోబడీ కెన్ చేంజ్ యూ. నీ ఆరాధన తప్పు, నీ బలిపీఠం సరి చేయబడలేదు, అపవాది యొక్క బలిపీఠాలు ఇంకా ఉన్నాయి. నేను అంటున్నా, నిజంగా కనుక మీ బలిపీఠాలు సరిగ్గా ఉండనట్లయి ఉంటే మీకు ఇన్ని ఆదివారాలు అవసరం లేదు. నిజంగా మీ బలిపీఠం సరిగ్గా ఉండి మీ ఆరాధన సరిగ్గా ఉంటే ఇంతసేపు ఒకళ్ళు మాట్లాడి ఒకళ్ళు ప్రార్థన చేసి ఆ కూడికలు ఈ కూడికలు స్వస్థత కూడికలు అభిషేక కూడికలు వై నీ బలిపీఠాన్ని కట్టడం చేత కావట్లేదు కాబట్టి యు నీడ్ ఆల్ దీస్ నువ్వు అనేది చావట్లేదు కాబట్టి నీ నగ్నత్వం నువ్వు కాపాడుకోవట్లేదు. లోకానికి చూపించడానికి ఇష్టపడుతున్నావు, కాపాడుకోవడానికి ఇష్టపడట్లా. లోకానికి కనపరచాలని ఇష్టపడుతున్నావు. ఏది దేవుడికి నీకు పర్సనలో, ఏది నువ్వు కాపాడుకోవాలో, లోకానికి పోర్ట్రే కాకుండా కాపాడుకోవాలో దాన్నే గలీజ్గా నువ్వు చేస్తున్నావు. నువ్వు కాపాడుకోవాల్సిన దాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం, నీ ఎలివేషన్ కోసం నువ్వు లోకానికి చూపిస్తున్నావు. సబ్జెక్ట్ అది. దేవుడు అందుకని మెట్లు వద్దురా బాబు, భూమి మీద కూర్చొని మట్టితో గట్టు. దేవుడు నీకు పవిత్రమైనది ఇచ్చిండు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ విర్జినిటీ, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ ట్రూ సెల్ఫ్. నీ క్యారెక్టర్, నీ పర్సనాలిటీ, నీ పరిశుద్ధాత్మ యొక్క తీరుని దేవుడు ప్రేమించి వ్యక్తిగతంగా నీకు ఇచ్చిండు. ప్రేమను మంచిండు. కానీ ఈ ప్రేమని దేవునికి నీకు పర్సనల్ కనెక్షన్గా కాకుండా లోకానికి ఎంటర్టైన్మెంట్గా కనుక తీసినావు అనుకో, ఒక మాట పులి స్టాప్ పెట్టి చెప్తున్నా, దేవుడిచ్చింది ఏదైనా ప్రేమించి ఇచ్చింది. ఆమె మరి దేవుడు ప్రేమించి ఇచ్చింది దాన్ని లోకం కొరకు వాడితే నాకైతే మండుతుంది. నాకైతే ఏమన్నా మీ భార్యకి ఇష్టంగా ఏమైనా బంగారం కొనిచ్చి ఇచ్చినారనుకో, మీ భర్తకి ఏమైనా ఇష్టం కొనిచ్చి అది కనుక పరాయి స్త్రీ కనుక చేతిలో పడితే, పరాయి వాళ్ళ చేతిలో కనుక పడింది అనుకో, నీ కోపం వస్తుందా రాదా? బ్రహ్మాండంగా వస్తుంది. దేవుడు కూడా అంతే. దేవుడు ప్రేమించిన ఒక వస్తువుల్ని దేవుడిని మహిమపరచడం కొరకు కాక లోకం కొరకు కనుక నువ్వు వాడినవా దేవుడు కోపం వస్తుంది, అకౌంట్స్ తీస్తాడు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం టక్కుమని చదవాలి. మొదటి రాజులు 12:26. యెరూషలేమునందున్న ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల, చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి. మళ్ళీ నేను వచ్చిన అర్థం రీతిగా చెప్పి వాక్యంలో పోవాలంటే టైం అవుతుంది. చదివేటప్పుడు ప్లీజ్ దయచేసి వినండి.
ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. తల్లు పైకెత్తండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎవరిక్కడ? జెరోబాము. ఎవరు? యెరోబాము పక్కన పెట్టండి ఎవరు ఏంది అనేది. యెరోబాము ఒక వ్యక్తి, రాజు అయిండు. సొలొమోను తర్వాత 10 ట్రైబ్స్ని తెగలే అంటామా, గోత్రాలకి రాజు అయిండు. ప్రవచన రీతిగా జెరోబాము అయిండో లేదో ముందు క్యాపిటల్ సిటీస్ని కట్టిండు, అంటే పడిపోయిన వాటిని లేపి ఇక ఖాళీ కూర్చున్నప్పుడు మధ్యలో ఒక ఆలోచన ఇచ్చింది మనసులో తలిచి. ఏమని తెలిసి, రే ఈ 10 గోత్రపు వాళ్ళు ఆరాధించడానికి యెరూషలేముకు పోతున్నారు కదా, మందిరానికి పోతున్నారు కదా, అక్కడ ఎవరున్నారు? రెహోబాము రాజుండు. ఈ నుంచి కనుక ఆడకు పోయినారు అనుకో, నా వారందరూ ఆడకు పోతారా. కాబట్టి నేను ఇక్కడ 2 దూడల్ని, ఏంటిది, మనసులో ఆలోచించి తలచి 2 దూడలు కనుక లేపినాను అనుకో, అసలు అక్కడ రాయబడి ఉందండి అమ్మో బైబిల్. నేను అనుకుంటానండి ఆ గత కాలంలో జరిగిన అవి ఇప్పటికీ చెప్పబడే రీతిగా అవుతుంది. బైబిల్ లాగా ఆపాదించుకోవడానికి అవుతుంది కొన్ని డెకేడ్స్ క్రితము. మరి ఇప్పుడు జరిగే మన జీవితంలో కార్యాలు తర్వాత తరానికి ఆ రీతికి ఉపయోగపడతాయా? నా జీవితంలో జరిగే కార్యాలు. ఇప్పుడు యెరోబాము అంటే ఎవడో తెలుసా? తెలియదు, చెప్తే కానీ తెలియదు. ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు దాన్ని లిఖించి ఒక బైబిల్ లిఖించి ఇప్పుడు ప్రపంచమంతా ఇదైతుంటే నేను అంటున్నా, అట్లీస్ట్ నా జీవితము నీ తర్వాత తరానికి ఆ రీతిగా మాదిరికరంగా ఉంటుందా? ఆ రీతిగా చెప్పడానికి అవుతుందా? మీ జీవితాలు అవుతాయా? అసలు మీకే నమ్మకం లేదా? నాది అవుతుంది. సీరియస్లీ మీకు ఇది అవుతుంది అవదా? యెరోబాముకు భయం వేసి 2 దూడలు లేపిండు. లేపి అక్కడ అంటున్న మాట ఏందో తెలుసా? మీకు యెరూషలేము పోవడం కష్టమవుతుంది. ఈడున్న మీరు యెరూషలేముకు పోవాలి కదా, కష్టమవుతుంది. ఆడదాకా పోవద్దు. యెహోవా దేవుణ్ణి ఈడ మీ కొరకు 2 దూడలు నేను లేపినా, వీటిని మీరు ఆరాధించుకోండి రా భయ్ అని యెరోబాము చెప్పిండు. సమజ్గాయే? ఇక్కడ నేను ఆలోచించాల్సిన ఒక మాట, ఇది కాంటెస్ట్ అయితే అసలు దేవుడు మామూలుడు కాదు. యెరోబాము రాజైంది ఎవరి వల్ల? దేవుడి వల్లే కదా. ప్రవచనం అని చెప్తే యెరోబాము రాజైండు. మనసులో తలంచి అంటే ఎట్లా? ప్రవచనం చేయబడినోడే ఆలోచనలో తప్పుగా ఎట్లా ఆలోచిస్తుండు? ప్రవచనం చేతే లేవబడినోడు, ఒక మాట చెప్పాలంటే నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసి ప్రవచనం చెప్పినోడే ఈడ తప్పుగా ఆలోచిస్తుండు. మనసులో దేవుడికి వ్యతిరేకంగా ఆలోచిస్తుండు. హెచ్చించింది ఎవరు? దేవుడే. కానీ ఆలోచించేది దేవుడికి వ్యతిరేకంగా ఆలోచిస్తుండు. ప్రవచనాలు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయటాలు నీ ఒబీడియన్స్ని బట్టి ఉంటుంది, విధేయతని బట్టి ఉంటుంది. విధేయత కలిగే ఒక మనసు లేదా దేవుని యొక్క మన సక్సెస్ ఆఫ్ అవర్ లైఫ్, జీవితంలో సక్సెస్ అయ్యేది 2 మీద డిపెండ్ అవుతుంది. ఒకటి దేవుని చిత్తం మీద, ఇంకోటి మన విధేయత మీద. దేవుని చిత్తము, ఈ 2 ఉంటేనే మన జీవితంలో సక్సెస్ అవుతాం. దేవుడి చిత్తం లేకుండా మన విధేయత చూపించకుండా ఏది చేసినా సక్సెస్ కాదు. యెరోబాముకి దేవుడి చిత్తం ఉందా? ఉంది. తల మీద పెట్టి నువ్వు రాజైతురు అని చెప్పిండు, కానీ ఒబీడియన్స్ ఉందా? లేదు. ఏం చేసిండు? ఒబీడియన్స్ లేకుండా అపవాది చేత ప్రేరేపించబడి, గెట్ ఇట్ యెరోబాము ఆలోచన ఎట్లా వచ్చింది? అపవాది చేత ప్రేరేపించబడి దేవుడికి చెందాల్సిన యొక్క ఆరాధన, దేవుడికి చెందాల్సిన యొక్క బలులు, దేవుడికి చెందాల్సిన యొక్క డబ్బు, దేవుడికి చెందాల్సిన యొక్క క్రియలన్నీ
యెరోబాము ఏం చేస్తున్నాడో తెలుసా? దేని కొరకు ఒకటి భయం అయితే, అంటే ప్రజలు ఇడకపోయి మారిపోతారని భయం ఉంటే, అపవాది చూడండి ఎట్ట ఆలోచించిండో, యెరూషలేం వెళ్ళటానికి మీకు కష్టమవుతుంది, యెరూషలేం వెళ్ళటానికి మీకు కష్టమవుతుంది, ఆడ పోవటం మీకు ఖరీదు అవుతుంది, ఆడ పోవటం మీకు సమయం ఎక్కువ అవుతుంది, ఆడ పోవాలంటే ప్రయాస అవుతుంది. అంత దూరం ఎందుకురా, నేను మీ రాజును మిమ్మల్ని ప్రేమించేవాడిని, మీ కొరకు యెహోవా దేవుని పూజించడానికి నేను 2 దూడలు లేపిన. ప్రజల యొక్క టెండెన్సీ బట్టి అపవాది యొక్క ట్రాప్స్ ఉంటాయి. ధారణీయ ఏదో అంటాం, ఏంది టెండెన్సీని, ధోరణ అంటే ఏంది? ప్రజల యొక్క వైఖరి, మన ధోరణ బట్టి అపవాది యొక్క దాడులు ఉంటాయి. అమ్మయ్య, ఇంగ్లీష్లో కలిసింది, తెలుగులో కలిసింది. అపవాది ధోరణ బట్టి, మనుషుల యొక్క ధోరణ బట్టి అపవాది యొక్క దాడులు ఉంటాయి. వాళ్ళ ఆలోచన ఏందో తెలుసా? యెరోబాము యెహోవా లాగా మాట్లాడలేడు, యెహోవా చెప్పినట్లుగా సొలొమోను కట్టిన మందిరాన్ని ఈడ కట్టలేడు, మోషేకి మ్యాచ్ అయ్యే యొక్క కమాండ్మెంట్స్ని, ఆజ్ఞలు, ధర్మశాస్త్రాన్ని కొత్తగా యెరోబాము ఇవ్వలేడు. గెటింగ్ మై పాయింట్? యెహోవా లాగా ఇది చేయలేడు, యెహోవా కట్టమన్న మందిరంలాగా కట్టలేడు, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలాగా ఇంకో కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకురాలేడు. అంటే ఆల్రెడీ ప్రిన్సిపల్స్ అని చెప్పబడుతున్న దేన్ని కూడా అపవాది ఇమిటేట్ చేయలేడు. కానీ దేన్ని ఇమిటేట్ చేయగలడు? వర్షిప్ని చేయగలడు, ఆరాధన చేసే దాన్ని మార్చగలడు. ఇవన్నీ ఏం చేయలేక ప్రజలకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో, ప్రజలకి ఏది తక్కువ కాస్ట్గా ఉంటుందో, ప్రజలకి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని లేపిండు. వీళ్ళు ఆల్రెడీ కానాన్లో ఈ కానానీయ దేవతలకి పూజించే అలవాటు ఉంది కదా, కాంప్రమైజ్ అయి తెచ్చుకున్నారు చూసినారా? ఐగుప్తులో దూడకి వీళ్ళు ఆరాధించినారు చూసారా? ఆ టెండెన్సీ ఉంది చూసినారా? ఆ ధోరణి ఉంది చూసారా? మోసే దూరమైనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు దూరమైనప్పుడు ఎమ్మటనే లోకపు యొక్క ఆరాధన అలవాటు అయ్యే యొక్క ధోరణి ఉంది చూసారా? లోకం నుంచి కాంప్రమైజ్ తెచ్చుకునేది ఉంది చూసారా? అపవాది దాన్ని వాడుకుండు. ఒకసారి గమనించుకోవాలి. నీ జీవితం పరిశీలించుకున్నప్పుడు నువ్వు ఏ కేటగిరీలో వీక్గా ఉన్నావు, ఏ యొక్క చోట్ల నువ్వు బలహీనపరచబడుతున్నావు, ఏ యొక్క చోట్ల నేను బలవంతుడిగా మార్చబడి ఎదుర్కోవాలనుకున్నా పడిపోతున్నావు, ఇవన్నీ నువ్వు ఎనాలిసిస్ చేసుకోక దేవుని దగ్గర కూర్చోకపోతే, ఈడ పడిపోయిన బలిపీట నువ్వు లేపకపోతే, నీ వీక్నెస్ ఏదో నీకంటే మంచిగా అపవాదికి తెలుసు, పడేస్తాడు. యూదుల యొక్క వీక్నెస్ అపవాదికి తెలిసింది. వీళ్ళు వాళ్ళ కన్వీనియంట్ కోసం మారిపోతారే, వాళ్ళ కంఫర్టబిలిటీ కోసం మారిపోతారే, వాళ్ళకి తక్కువ ఖరీదైతే మారిపోతారే అని యెరూషలేముకు బోనియక ఏం చేసిండు? 2 దూడలు లేపిండు. రెండు దూడలు లేపి ఏమంటుండు? ఇదిగో యెహోవాని ఆరాధించండి, కానీ ఈ 2 దూడలు ఉన్నాయి చూసారా, ఈయనే యెహోవా. అహరోను దూడ ఎందుకు చేసిండు? అన్య దేవతని చెప్పి కాదు, ఈయనే మనల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన యొక్క దేవ. నాకు కొంచెం వెయిట్, నాకే బలం లేదు. అహరోను ఎందుకు చేసిండు? ఇదే ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన యొక్క దేవుడు. ఎవరో నాకు తెలీదా? తీసుకొచ్చింది ఎవరు? యెహోవా అని తెలుసు. అహరోను పెట్టిన ఆలోచన ఏదో తెలుసా? ఇది యెహోవా. మీరు చూడలేదు కదా, మీరు వినలేదు కదా, యెహోవా ఇతనే. ఇక్కడ యెరొబోము చేసే పని ఏందో తెలుసా? యెహోవా దేవుడే, ఇదే మీ యెహోవా. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అపవాది 2 బలిపీఠాలని ఎందుకు లేపిండు, 2 విగ్రహారాధనలు ఎందుకు లేపిండు అనంటే, మన దేవుడు స్వరాన్ని మనం వినగలం, కానీ దేవుడు మనం చూడగలమా? దేవుడు మనం తాకగలమా? తాకలేము. అపవాది ఏం చేసిండో తెలుసా? మనకి ఏది నీడని అనుకుంటామో దాన్ని లేపిండు. రోమీయులు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, కొరింథీయులు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. పౌలు అంటాడు,
we are not living by faith, we are living by the sorry we are not walking by sight, but we are living by faith. దాని తెలుగులో ఏమంటాము, మనము చూపు చేత కాదు నడిచింది. 1 కొరింథీలు 6వ వచనంలో రాయబడి ఉంటుంది సంవేర్. we are not living by sight, but we are living by faith అని. 1 కొరింథీలు 2వ అధ్యాయం అనుకుంటా, 2:6లో ఏమనుంది? ఒక్క నిమిషం ఆగనమ్మా, దేవుడు చెప్పిండమ్మా, మంచిగా చెప్తున్నా. 5:7 ఇస్ ఇన్ ఇంగ్లీష్, 5:6 ఇన్ తెలుగు. ఇగో ఈ ముచ్చట ఎందుకు వచ్చింది చెప్పనా, ఇది ఇంత ఈ కన్ఫ్యూజను. నిన్న ఇగో ఈ చిన్న మొక్కలు రాసుకున్నా, ఈ వచ్చిన రాసుకున్నా, చదివేటప్పుడు మళ్ళీ రివిజన్ చేసేటప్పుడు ఈ మాట వచ్చింది. ఇక మన బుర్ర చూడండి, ఆడ పోయి నువ్వు చెప్పేద్దాలి, ఈ వచ్చిన నీకు రాసుకుంటాం, ఎందుకని రాసుకోకుండా వచ్చినా, ఆడ చెప్పేద్దాంలే వచ్చేస్తుందిలే ఫ్లోలో అనుకొని రాయకుండా వచ్చిన. దేవుడు చూసిన ఫిట్టింగ్ ఎట్ట పెట్టిండో మామూలుగా దేవుడు. చెప్పండి, 1 కొరింథీలు 2 కొరింథీలు 5:6 ఈ తెలుగు. వెలిచూపు వలన కాక, ఏంది వెలిచూపు వలన, చూపు వలన కాక విశ్వాసము వలనే, విశ్వాసన వలన నడుచుకొనుచున్నాం. ఇంగ్లీష్ లో రాయబడి ఉంటుంది, we are not walking by the sight but with faith. చూపు చేత కాదు, విశ్వాసం చేత. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు తీసుకొచ్చినానంటే, మన దేవుడు విశ్వసిస్తే వినపడే దేవుడు. అందుకని వినటం వల్ల ఏమొస్తుంది? తాకితే చూస్తే కాదు, వినుట వలన. దేవుడు మాట్లాడే దేవుడు, విశ్వాసానికి కావాల్సింది ఇచ్చే దేవుడు. కానీ అపవాదం ఏం చేస్తుందో తెలుసా, మీరు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు కదా, మీరు దేవుణ్ణి ఎప్పుడు తాగలేదు కదా, మీ కొరకు నేనే దేవుణ్ణి ఇతను లేపుతున్నా. ఇది ఇప్పుడు ఏం మారుస్తున్నాడంటే కంప్లీట్ ప్రిన్సిపల్ మారుస్తున్నాడు. మీరు నడవాల్సింది విశ్వాసం చేత అయితే, మీరు నడవాల్సింది నమ్మకం చేత అయితే, అపవాది దాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా, నమ్మటం మీద పెట్టట్లేదు, విశ్వాసం మీద పెట్టట్లేదు. మీరు చూడాలి, మీరు తాకాలి, మీరు భౌతికంగా కనుక అనుభవిస్తే తప్పితే, డోంట్ బిలీవ్ దాట్. గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు క్రైస్తవులో ఉన్న లోపం ఏందో తెలుసా, దే నీడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవిడెన్స్. ప్రూఫ్ కావాలి, ఎవిడెన్స్ కావాలి. విశ్వసించాలి అని అంటే అక్కడ కార్యాలు జరగాలి. అభిషేకం ఉందంటే వాడు కింద పడిపోవాలి. దిస్ ఈజ్ వాట్ పీపుల్ నీడెడ్ రైట్ నౌ. కానీ నేను అంటున్నా, పౌలు అంటున్నాడు, విశ్వాసం చేత నడవాలి. విశ్వాసం చేత ఏంది? యెహోవా దేవుడు ఇంప్లిమెంట్ చేసింది అదే. నేను మీకు కనపడను రా, మీరు నన్ను చూడలేరు, కానీ మీరు నమ్మితే కార్యాలు జరుగుతాయి. మీరు విశ్వసిస్తే నా మాట మీకు వినపడుతుంది. ఇది కాకుండా అపవాది డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు. యు నీడ్ టు సీ. నువ్వు భౌతికంగా చూడాలనుకుంటున్నావు అంటే ఇన్ ప్రపోర్షనల్ టు దాట్ విశ్వాసం తగ్గిపోతుంది. భౌతికమైన వాటి మీద ఆధారపడినవా, భౌతికమైన చూడాలి, చూస్తేనే నమ్ముతావు, చూస్తేనే విశ్వాసము అని అనుకుంటున్నావా, ప్రిన్సిపల్ మారుతుంది. అపవాది విశ్వాసం తగ్గిస్తున్నాడు. ఇప్పుడున్న మీకు నాకు ఏది అపవాది దాడి చేస్తున్నాడో తెలుసా, వీఆర్ నాట్ లివింగ్ బై ఫెయిత్. విశ్వాసం మీద ఇది అవ్వట్లేదు. అంటే ఉదాహరణకు చెప్తా, మీకు స్వస్థత కావాలి, మీకు అప్పు తీరాలి, కానీ ప్రార్థనలు సరిపోవు. మీకు స్వస్థత కావాలి, నెత్తిమే చేయబడితే సరిపోదు. కావాల్సింది ఏందో తెలుసా, సంథింగ్ భౌతికంగా జరగాలి. అంటే డబ్బైనా ఇవ్వాలి, లేదా హాస్పిటల్కైనా తీసుకుపోవాలి, లేదా ఏదైనా నార్మల్ రిపోర్ట్ వచ్చిందన్న పేరైనా రావాలి. గెట్ దిస్ వర్డ్. విశ్వాసం చేత నేను ఆల్రెడీ స్వస్థపరచబడ్డా అనే ఒక విశ్వాసం చేత నువ్వు దేవుని దగ్గర కూర్చొని పోతూ ఉంటే, దేవుడు తాను మీద పెట్టుకునే ఒక విశ్వాసాన్ని ఒమ్ము చేస్తాడా? సి, మీ విశ్వాసం వేరు, మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం వేరు. మీరు అప్పులు వస్తే దేవుని దగ్గర పోతారు, అనారోగ్యం వస్తే దేవుని దగ్గర పోతారు. అప్పులు వచ్చినా అనారోగ్యం వచ్చినా దేవుని దగ్గర మాత్రం అసలు బోను. ప్రభు అనారోగ్యం దేవుడు చేయడా? చెయ్యొద్దన్నాడు ఏమన్నా? విశ్వాసంలో తేడా. మీకు అది దేవుని దగ్గర పోయి తెచ్చుకోవాలని యొక్క విశ్వాసము, జరగాలని యొక్క విశ్వాసము, మా ప్రియారిటీస్, మా విశ్వాసానికి పెట్టే పరీక్ష ఈ కావు. మా విశ్వాసంలో పెట్టే పరీక్ష ఏందో తెలుసా, ఆత్మను రక్షించుకోవాలి,
ప్రజల జీవితంలో కార్యాలు జరగాలి, ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి మంచి రిపోర్ట్ రావాలి. దిస్ ఈజ్ వాట్ వి ప్రే. కానీ అపవాది దీన్ని ఎట్లా మోల్డ్ చేస్తాడు అని అంటే, మ్యానిపులేట్ చేస్తాడంటే, విశ్వాసం మీద ఆధారపడేటట్లు చేయడు. అంటే నమ్మికతో ఇంక పని ఉండదు. కావాల్సినంత ఏదో తెలుసా, భౌతికమైనవి కావాలి. నేను చూస్తే కానీ, నాకు మార్పు అయితే కానీ. కొంతమంది అంటారు ఇక ఇది జరిగితే మేము రక్షణ పొందుతాం అంటారు, చూసినారా? ఈ బ్యాచ్ ఇది మారితే నేను మందిరానికి వస్తా అంటారు, చూసారా? ఈ బ్యాచ్ అది. నమ్మకంతో పని లేదు. వాట్ దే నీడ్ ఈజ్ ఎవిడెన్స్, వాట్ దే నీడ్ ఈజ్ చేంజ్. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, దేవుడు ముందు చేసి నిన్ను రమ్మని పిలవడు. ముందు అద్భుతం చేసి ఇప్పుడు నువ్వు రా అనే టైపు కాదు. నువ్వు నమ్మితే పొందుకుంటావు. నీకు విశ్వాసం ఇదైతే కార్యాలను పొందుకుంటావు. నా వైఖరి గనక విశ్వాసం మీద గాక, ఇట్లా జరిగితే అవుతుంది, జరిగితే నేను బాప్తిసం తీసుకుంటా, జరిగితే ఇట్లా చేస్తా అని గనక థీమ్ ఉన్నట్లయితే ఈ కేటగిరీ కిందకు వస్తావు. యు ఆర్ నాట్ లివింగ్ బై ఫెయిత్. పౌలు చెప్పినట్టు ఒక ప్రిన్సిపల్లో ఫాల్స్. గోయింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారు దగును అని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి. వెయిట్ లిసన్. యెరోబాముకి ఇక్కడ ఏమొచ్చింది? వాళ్ళు నన్ను చంపుతారు, భయం. వాళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళిపోతారు, భయం. యు నీడ్ టు గెట్ దిస్ పాయింట్. ఫెయిత్ అండ్ ఫియర్ క్యాన్ కోఎగ్జిస్ట్ ఇన్ ద హార్ట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. భయము, విశ్వాసము, అనుమానము, విశ్వాసము మన హృదయంలో 2 సహజీవనం చేయటం అనేది అసాధ్యం. ఈ మాట నేను చెప్పేటప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వాక్యం చెప్తున్నా, తర్వాత దైవజనులు వాక్యం చెప్పిన, తర్వాత ప్రార్థనలు దేవుడు ఇట్లా చేస్తాడు, ఇట్లా స్వస్థపరుస్తాడు, ఇట్లా అప్పదీరుస్తాడని చెప్పిన, మీ హృదయంలో నీ వైఖరిని బట్టి, నీ జీవితాన్ని బట్టి నాకు మార్పు చెందదు, నా భక్తి ఈ వాగ్దానాన్ని పొందుకుంటానికి సరిపోదు, లేకపోతే నేను చేసిన యొక్క పాపము ఇది పొందుకుంటానికి ఇది చేయదు అన్న ఆలోచన కనుక నీకు పెట్టిందనుకో, ఇంకా అపవాది బంధకాల్లో ఉన్నావు. వాడు కాలు పట్టుకొని భయాన్ని కలగజేస్తున్నాడు. దేవుడు మంచిగా నీకు వాగ్దానం చేస్తున్నానంటే, నీతో మాట్లాడుతున్నానంటే, దాని నుంచి బయట పెట్టే ఇవి పొందుకుంటానికి, దాని నుంచి విడుదల కలగజేస్తే నీకు ఇది జరిగిద్దామని. కానీ ఎట్ ఎ పాయింట్ నీ వెనకాల దేవుడు వాగ్దానం చేస్తున్నాడన్న సంగతి తెలిసి, దేవుడు స్వస్థపరుస్తాడన్న సంగతి తెలిసి, ఇంకా కీన్గా, ఇంకా వాడి ప్రయత్నంగా నీ విశ్వాసాన్ని పడగొడదామని ముందుకెళ్తున్న నిన్ను ఇంకా క్రిటికల్ చేస్తాడు, ఇంకా బలహీనపరుస్తాడు, ఇంకా దేవుడి మీద ఆధారపడాల్సిన అనే యొక్క డిపెండెన్సీని తొలగిస్తాడు. ఈ పాయింట్లో ఇది అపవాది యొక్క దాడి అని గనక నువ్వు గ్రహించకపోతే, ఇది అపవాది కలగజేసే భయము అని గనక గ్రహించకపోతే, సందేహం ఏమీ లేదు, నువ్వు ఎప్పుడు వాగ్దానాన్ని పొందుకోలేవు. ఎప్పుడు నీ మీద విడుదలైన యొక్క ప్రవచనాన్ని, స్వస్థతని, విడుదలని నువ్వు పొందుకోలేవు. కాబట్టి ఏం చేయాలి అని అంటే, యెరోబాము ఇక్కడ భయపడి తనకి తోచిన యొక్క దేవతను లేపి ఇక్కడ ఆరాధన చేయమను. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. ఈజీ వే అన్నానే, కన్వీనియంట్ వే అన్నానే. యెరూషలేములో 3 పండుగలు ఉంటాయి. సంవత్సరంగా జరగాల్సిన ఒక 3 పండుగలు ఉంటాయి. దేవుడు నిర్దేశించిన 3 పండుగలు ఉంటాయి. డే ఆఫ్ అటోన్మెంట్ అండ్ పస్కా పండుగ, ఇట్లా దే వే 3 థింగ్స్, షెల్టర్స్ అండ్ సంథింగ్ ఎట్లుంటుంది. ఈ 3 పండుగలు దేవుడి యొక్క మందిరంలో జరగాల్సిందైతే, యెరోబాము తనకు తోచినట్లుగా యాజకుల్ని లేపిండు, యూదుల్ని లేపిండు, ఆరాధికుల్ని లేపిండు, పాటలు పాడేవాళ్ళు లేపిండు. లేపి అక్కడ 3 జరుగుతుంటే, ఇక్కడ మనోడు నాకు తెలిసి 7 నెలలకి ఒకసారి అనుకుంటా, 7 వారాలకు ఒకసారి, ప్రతిసారి బలులు అర్పించటము, గొర్రెలను తేవటము,
బంగారాలు తేవటము, ఎవరికి అర్పించటము. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పినానంటే, బేసిక్గా ఈ బలి అర్పించడం అనే ఒక ప్రిన్సిపల్ దేమే పనిచేస్తుందంటే, ఇప్పుడు ఈ పండగలప్పుడు వీళ్ళు పోయి వాళ్ళ పంటని, వాళ్ళు కొన్న డబ్బుని తైత్ అంటాం చూసారా, ఈ తైత్ని ఎందుకు ఇస్తారో తెలుసా? బేసిక్గా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బలులు అర్పించడం కానీ, పంట తీసుకురావటం కానీ, ఫస్ట్ హార్వెస్ట్ తీసుకురావడం కానీ, తైత్ తీసుకురావడం, దశంభాగం తీసుకురావడం, వీటన్నిటిలో ఆలోచన ఇది ఇవ్వటంలో ద రిమైనింగ్ ప్లస్ అవుతుంది. తైత్ ఇవ్వటంలో, ఫస్ట్ హార్వెస్ట్ ఇవ్వటంలో, మొదటి దూడను తీసుకురావటము, మొదటి బలిని తీసుకురావటంలో, మిగతా దాని మీద దేవుడు అధికారాన్ని తీసుకుంటాడు. దేవుడు వీటిని బ్లెస్ చేస్తాడు. కానీ యెరొబోము చేయాలనుకుంటే ఏందో తెలుసా? దేవుడికి చెందాల్సిన ఒక ఆరాధన, దేవుడికి చెందాల్సిన ఒక మహిమ, దేవుడికి చెందాల్సిన ఒక ధనము ఇటు తీసుకురావటం బట్టి మన మీద ఉన్న వాటికి, ఈ మిగిలిపోయిన వాటికి ఎవరు అధికారాన్ని ఎలా ఇస్తున్నారు? యు గెటింగ్ మై పాయింట్? ఈడ పోతే దేవుడికి ఇవ్వటంలో ఆలోచన, ప్రభువా నా మిగతాయి నువ్వు దీవించయ్యా, నా మిగతాయి నువ్వు ఆశీర్వాదకరంగా చేయి ప్రభువా, నా మొదటి పంట తీసుకొచ్చి నా మిగిలిన పంట ఉంది దీన్ని దీవించు ప్రభువా అనేది ప్రార్థన, అనేది ఆరాధన, అనేది తీసుకుపోవటం. కానీ ఇప్పుడు యెరొబోము దీన్ని దూడల దగ్గర తీసుకొస్తుందంటే, దూడలకి అర్పించమంటుందంటే, దూడల దగ్గర డబ్బు పెట్టండి అంటుందంటే, దూడల దగ్గర బలి ఇది చేయండి అంటూ ఉంటుంటే, ఇప్పుడు మిగతా ఉన్న వాటన్నిటి మీద అధికారాన్ని ఎవరు తీసుకుంటుండు? అపవాది తీసుకుంటుండు. నీ డబ్బు ఉన్న చోట కాకుండా వేరే చోట, మందుల దగ్గర వేరే చోటకు పోయిందనుకో, నీకు మిగిలిన వాటన్నిటి మీద అధికారం చెలాయించేది అపవాదే. పచ్చి చెప్తున్నా, అపవాది మనల్ని ఏం చేయలేడు, ఇదేం చేయలేడు. మనమే పోయి వాడికి ప్రొవిజన్ ఇస్తాం, మనమే పోయి మన ఆస్తులు వాడికి ఇస్తాం, మనమే పోయి మన డబ్బు మీద అధికారం వాడికి ఇస్తాం, మనమే పోయి మన చేతి పని మీద వాడికి అధికారాన్ని ఇస్తాం. వాడేం తీసుకోలేడు, వాడేం చేయలేడు. దేవుడు కంచెలో ఉంటే వాడేం చేస్తాడు? చేయలేడు. కానీ ఏందో తెలుసా, నీ కన్వీనియంట్ కోసము, ఖర్చు అవ్వదని దానికోసము నా దగ్గర తీసుకురండి రా, మీ ఖర్చు ఇక్కడ ఏమి కాదు, ప్రయాసపడాల్సిన పని ఏమి లేదు, దూరము పోవాల్సిన పని ఏమి లేదు, ఇక్కడికి వచ్చినారనుకో కన్వీనియంట్గా ఉంటుంది, మీకు ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు, పైసలు ఏమి ఖర్చు కావు. ఇట్లా చెప్పి ఈ బల్లంతా ఇడగబోతూ ఉంటే, ఈ ఫస్ట్ హార్వెస్ట్ అంతా ఇడగబోతూ ఉంటే, అపవాది మిగిలిన వాటి మీద అధికారాన్ని తీసుకుంటుండు. నువ్వు ఈ బలి పీఠానికి బలి నర్పించడం మొదలుకొని దీని ప్రభావము నీ వాటి మీద అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పాలంటే, దేవుడు ఇచ్చిన యొక్క ప్రొవిజన్ని, దేవుడు ఇచ్చిన యొక్క దీవెనని ఏమి చేస్తావు అనే యొక్క చాయిస్ నీ చేతిలో ఉంది. దేవుడు ఇచ్చిన ఒక ప్రొవిజను, దేవుడు ఇచ్చిన ఒక బండి, దేవుడు ఇచ్చిన యొక్క బ్లా బ్లా బ్లా, ఇవన్నీ ఏమి చేస్తావు అనేది దేవుని మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు వచ్చిన దాన్ని, ప్రవ్వా దీనిలో మొదటి దాన్ని నీకు ఇస్తున్నా, దీనిలో ఈ వాహనాన్ని పరిచయం కొరకు, అంటే ఆరాధన రావటం కొరకు ఉపయోగిస్తున్నానంత వరకు ఆ వాహనాల మీద, ఆ పనిముట్ల మీద, ఆ డబ్బు మీద, ఇక నీ పిల్లల మీద, నువ్వు వచ్చే దాని మీద ఆయన అధికారాన్ని తీసుకుంటాడు. ఆయన కంచె వేస్తాడు, ఆయన కాపాడటానికి ఇష్టపడతాడు. లేదు, వెళ్ళగాల్సిన చోట కాకుండా వేరే చోటకు పోయినా, చేయాల్సిన వాటికి కాకుండా వేరే దానికి పోయినా, ఇక్కడ నుంచి మొదలు ఇక దేవుడు దాని మీద అధికారం తీసుకోడు, లోకం దాని మీద అధికారం తీసుకుంటుంది, అపవాది దాని మీద అధికారం తీసుకుంటాడు. ఇప్పుడు అపవాది చేతికిచ్చి, దేవా నువ్వు నన్ను కాపాడు ప్రభువా, నీ కాపుదల నాకు దయచే ప్రభువా అంటే సొల్లిది. నీకు ఇచ్చిన పనిముట్టు, నీకు ఇచ్చిన యొక్క దీవెన, నీకు ఇచ్చిన యొక్క తలాంతు, నీకు ఇచ్చిన యొక్క ఆశీర్వాదము మంచిగా సద్బుద్ధి కలిగి జ్ఞానయుతంగా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా దీన్ని దీవించయ్యా, ఇది నువ్వు ఇచ్చిందయ్యా. ఉదాహరణకు చెప్తా, వేరే కార్ కీస్ ఇవ్వండి, కార్ కీస్, లేకపోతే 2000 రూపాయల నోట్ ఎవరి దగ్గర ఉందా? 2000 రూపాయల నోట్, డబ్బులు ఏమైనా ఇస్తారా ఎవరైనా? పైసలు ఏమి లేవు మన దగ్గర, ఏం చెప్తా, అక్కడ ఇస్తుంది లేవా ఇవి? అవి కూడా తీసుకో, 500 పెట్టాం.
ఈ 2 వీళ్ళు ఎందుకు ఫ్రీగా ఇచ్చినాడో తెలుసా? నాకు అడిగినామంటే ఎందుకు ఇచ్చినాడో తెలుసా? ముందు వాళ్ళకి నేను ఇచ్చిన కారు డబ్బులు, ఓరే బాబు నిజం, ఆరాధన జరిగే ముందు నేను ఇట్లా చెప్తా, మీరు 500 రూపాయలు నాకు ఇవ్వండి అని ముందు ఇచ్చిన. కారు కూడా అంతే, నేను కొనలేదు కానీ చెప్పిన నాకు కావాలి, ఇట్లా కావాలి అని. కష్టపడినారు వీళ్ళు ఇయటానికి, కష్టపడిన మీరు ఏమైనా ఇయటానికి కష్టపడినారు. నాకు అక్కవు కష్టపడిన 500 ఇయటానికి లేదు కదా. అంటే సబ్జెక్ట్ ఏందో తెలుసా? ఇది ముందు ఇచ్చింది ఎవరు? ముందు అనుమానంగా పెడతారు, నేనే ఇచ్చిన. ముందు ఇచ్చింది ఎవరు? నేనే ఇచ్చిన. అమ్మకి ఇచ్చిన ముందు ఇట్లా చెప్తానని. వాళ్ళు నాకు ఇచ్చే విషయంలో అంత కష్టమేం పడలా. ఇచ్చింది ఎవరు? వాళ్ళ కష్టం ఎప్పుడైతుంది తెలుసా? నాది కాదన్నప్పుడు కష్టమవుతుంది. ఇది నేను సంపాదించిన, ఇది నా కష్టార్జితం, ఇది నాది అన్నప్పుడు ఇవ్వటానికి కష్టమవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఏందో తెలిసిన? నువ్వు దేవుడికి ఇచ్చేది ప్రభువా ఇది నువ్వు ముందు నాకు ఇచ్చిను అనే ఉందనుకో, ఇచ్చే విషయంలో కష్టం కాదు. కానీ ఇచ్చే విషయంలో కష్టమవుతుంది అనుకో, నీ ఆలోచన ఏందో తెలుసా? ఇది దేవుడు ఇచ్చింది కాదు, నేను కష్టపడ్డా అని అనుకుంటున్నావు. అంటే నీ బలిపీఠం, నీ ఆరాధన దేవుని దగ్గర లేదు, లోకం దగ్గర ఉంది. అందుకనే ఇది నాది అనుకున్నావు కాబట్టి దేవుని దగ్గరికి ఇచ్చే దానిలో కష్టపడుతున్నావు. కానీ మరి పీపుల్ ప్రభు ఇది నువ్వు ఇచ్చిందయా, దిస్ ఈజ్ నీ ప్రొవిజన్ ఇది అని గనక దేవుడు ఇచ్చిన యొక్క ఆలోచన ఉంటే దేవుడికి మళ్ళీ ఇచ్చే విషయంలో కష్టమేమి కాదు. ప్రాబ్లం ఏడొస్తుందంటే నమ్మే విషయంలో ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే, ఇది నాది, ఇది నా కష్టం అట్లా చేసేది ఎవడో తెలుసా? అపవాది. నా అనేది తీసుకొచ్చినది తెలుసా? మొన్న మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఏదో చిన్న యానిమేటెడ్ మూవీ చూస్తున్నా, ఎయిర్ బెండర్ అని. దానిలో ప్రతి దానిలో ఐ కెన్ డూ ఇట్, ఐ నీడ్ టు ప్రొటెక్ట్, ఐ నీడ్ టు సేవ్ ద వరల్డ్, నేను ప్రపంచాన్ని కాపాడాలి, నేను మాత్రమే చేయగలను, ఇట్లా నేను 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 అంటే నాకు లాన్ ఒక కైండ్ ఆఫ్ చిరాకు వచ్చేసింది. చెప్పేసిన అసలు యాడైనా ఐ కెన్, ఐ విల్, ఐ కెన్ సేవ్, ఐ మే డూ ఇట్ అంటే నాకు ఒక కైండ్ ఆఫ్ చిరాకు. అయ్యేంద్రా బాబు నాకు అర్థం కాదు, నేనేంది, నేను అనేది ఏంది, నాకు చిరాకు వస్తుంది ఆ మాట వింటుంటే. ఆపేసిన. మన జీవితంలో నేను అనే పదం ఉందనుకో, నేను పడిపోయే టైం వచ్చింది. గర్వం వస్తుందనుకో, పడిపోయే టైం వచ్చింది. నేను నడిపించాలి ముందుండి, నా తర్వాత వీళ్ళు నా కష్టార్జితం మీద వీళ్ళు ఉన్నారు అని నా 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 వచ్చిందా, నొయ్యిలో పడతావు. నా అనేది తీసుకుపోతే దేవుని దగ్గరికి పోయి, ప్రవ్వా ఇప్పుడు దాకా గర్వం కలిగి నువ్వు ఇచ్చిన దాన్ని నాది అని అనుకొని పాపం చేసిన ప్రవ్వా నన్ను క్షమించండి, వీటి మీద మీరు అధికారం తీసుకోండి, వీటి మీద నీకు కంచె వేయండి అని కనుక ప్రార్థించుకున్నట్లయితే, ఆ బలిపీఠాన్ని సరి చేసుకున్నట్లయితే దేవుడు కాపాడుతాడు. దేవుడు ఆరోగ్యాన్ని కాపాడుతాడు, దేవుడు నీ ఆస్తిని కాపాడుతాడు, నీ ఐశ్వర్యాన్ని కాపాడుతాడు, నీ ఆరోగ్యాన్ని కాపాడుతాడు. లేదు, నీ ఆరోగ్యం, నీ యవనం, నీ శరీరము లోకం కొరకని ఎంటర్టైన్మెంట్ కోసం పోయినవా, భవిష్యత్తులో దెబ్బ పడుతుంది. యెరోబాము తప్పు చేసిండు. అపవాదికి లేని అధికారాన్ని బలులర్పించి అప్పగించిండు. అపవాదికి లేని ఒక డబ్బుని ఈడు పోయి ఇచ్చిండు. యేసు ప్రభు దగ్గర కూడా ఇవన్నీ మీకు ఇచ్చింది ఎవరు? యేసు ఇచ్చిండా? లేదే. అపవాదికి ఇచ్చింది ఎవరు? లోకస్తులు. మెస్సయ్యను దూరం పెట్టి, దేవుని యొక్క వాక్కుకు దూరం పెట్టి, కంఫర్ట్ కోసం, కన్వీనియంట్ కోసం, కాస్ట్ ఎక్కువ కాదని దాని కొరకు ఈజీ వే పోయి అపవాది చేతిలో పెట్టినారు. బతిమలాడుతున్నా, వేడుకుంటున్నా, మీ పోయి విగ్రహాలకి, మీ పోయి అపవాది యొక్క ప్రొవిజన్లోకి, మీరు పోయి అన్యపు యొక్క స్థలాలు, అన్యపు యొక్క చోటులు, అన్యపు యొక్క క్రియల్లో మీ పోయి ఆడ తగలేయకండి, ఆడ పెట్టకండి, ఆడ చేయకండి. ఆడ పెట్టిన మొదలు నీ కష్టమైన, నీ ఆరోగ్యమైన, నీ చేతి పనైన, వాట్ ఎవర్ ఇట్ మేబీ, పెట్టిన అక్కడి నుంచి మొదలు అపవాది నీ వాటి మీద అధికారం తీసుకుంటాడు. సో ప్లీజ్, మీ ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్న, సంఘం ఎదగాలి, సంఘం దీవించబడాలి, పేదోళ్ళుగా ఉండకూడదు, అది ఇదని ప్రార్థన చేస్తున్నా. ఎదిగితే, మీరు ఎదిగితే బీపచ్చంగా ఉంటుంది. ఎంత పేరు వస్తుందో తెలుసా? పేరు ఇన్ ద సెన్స్ వీఆర్ నాట్ టాకింగ్ డానీస్ అనే పేరు కొరకు కాదు. మా పరిచయం ఇట్లా దీవించబడుతుంది, దేవుడు ఇక్కడ కార్యాలు చేస్తున్నాడని చెప్పుకుంటానికి ఎంత మంచిగా అవుతుందో తెలుసా? కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? యూ పీపుల్
మా ప్రయాసం ఉన్నా, మా ప్రార్థన ఉన్నా, ప్రాబ్లమ్ ఈజ్ యూ. మీరు అన్య దేవతల దగ్గర పెట్టి మేము పెట్టట్లేదు అనుకుంటున్నారేమో. నో 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 నో. నీ మనసు, నీ ఆలోచన, నీ తీరు యెరోబోము ఆలోచించి తలచి చేసిండు. మీరు అట్లా చేస్తున్నారు, మా ప్రార్థనలు వ్యర్థంగా అవుతున్నాయి, మేమేం చేయలేకపోతున్నాం. మీరు అట్లా చేయటం బట్టి, అపవాదికి పెట్టడం దాన్ని బట్టి మా ప్రార్థనలు పని చేయట్లా. మా ప్రార్థనలు ఏం పని చేయట్లా. బికాజ్ నీ అన్నిటి మీద అధికారము అపవాది చేతిలో ఉంది. బతిమిలాడుతున్నా 2024 అసలు సంఘం ఇట్లా ఉండాలనే ఒక ఆలోచనే కాదు, ఎదగాలి. అసలు బీపచ్చమైన డబ్బు కలిగిన వాళ్ళు గట్టు ఉండాలి, బిగ్ షాట్స్ అవ్వాలి, ఆత్మలో వర్ధిల్లే కొద్ది. పాయింట్ ఈస్ దాట్. కానీ వై, ఎందుకు ఎదగట్లా, ఎందుకు అవ్వట్లా? ద మెయిన్ పాయింట్, మా ప్రార్థన మీకు పనిచేయట్లా, మీరు ఆత్మలో ఎదగట్లేదు. ఎందుకు ఎదగట్లా? లోకల్ ఇదవుతున్నారు. టైం బీయింగ్ ముందుకెళ్తున్నా. మొదటి రాజులు 16వ అధ్యాయము 32వ వచనం. ప్లీజ్. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. ఎవరు? ఆహాబు ఏడ కట్టించిండు? షోమ్రోన్లో కట్టించిండు. కట్టించి మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరి కంటే, ఈ మాట వినాలి, ఎలాగూ తన పూర్వీకులైన, ఎలాగూ ఏం చేసి, చదవండి మళ్ళా. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరి కంటే ఎక్కువగా పాపము చేసెను. దేవుని ఒక కోపాన్ని తెచ్చిండు. తర్వాత లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ కొద్దిగా ఎందుకు చదివించానంటే, ఆహాబు గురించి మీకు తెలుసు కాబట్టి ఒక్క మాట. ఆహాబు దేవత స్తంభాన్ని లేపిండు, బలిపీఠాన్ని కట్టిండు, పాగన్ ఆల్టర్స్ని కట్టిండు. ఇక నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ముందు వచనాల్లో యెరోబోవేమో యెహోవానే దూడల రీతిగా చేయండి, మీ కన్వీనియంట్ కోసం. ఆహాబు ఏం చేసిండు తెలుసా? యెహోవా లేడు, ఎవరు లేడు, ఐగుప్తుని తెచ్చింది ఎవరు లేరు. ఇప్పుడు ఆహాబు కొత్తగా బయలుదేవతను తీసుకొచ్చిండు, కొత్తగా దేవత స్తంభాన్ని తీసుకొచ్చిండు. యెరోబోవేమో యెహోవా దేవుడే, కానీ మీ కన్వీనియంట్ కోసము దూడలు. ఆహాబేమో యెహోవా లేడు, ఎవడు లేడు, ఇదే దేవుడు, ఇదే దేవత స్తంభాలు, మీరు వీటికి ఆరాధించాలి, ఆరాధించకపోతే లేపేసిండా లేదా? ఇప్పుడు క్రైస్తవులు 2 రకాలు ఉంటారు. ఈ రెండింటిని బట్టి ఒకళ్ళు కన్వీనియంట్ క్రిస్టియన్స్, ఇంకోళ్ళు కంప్లీట్ డిజోబీడియన్స్ క్రిస్టియన్స్. అంటే ఇది అర్థం కావాలి అని అంటే, కన్వీనియంట్ క్రిస్టియన్స్ పర్లా, వీళ్ళు భయం బట్టి అమ్మో నరకానికి పోతామని దాన్ని బట్టి మళ్ళా సరి చేసుకునే యొక్క మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరు? కానీ ప్రాబ్లం ఏడొస్తుందో తెలుసా? కాంప్రమైజ్ అయ్యే విషయంలో వస్తుంది. అంటే భయం ఉన్నంత వరకేమో భయభక్తులుగా, భయం ఉన్నంత వరకేమో దేవుడు, కొంచెం దైవిక సంబంధమైన భయం పోయిందనుకో, ఆత్మ సంబంధమైన ఒక ప్రేరేపణ పోయిందనుకో, ఈ వాతావరణం పోయిందనుకో, లోకంతో కాంప్రమైజ్ అవుతారు. మీ వాస్తులేగా, మీ వాస్తులు మాకు కావాలి, మీ క్రియలు మాకు కావాలి, మీ తాయితులు మాకు కావాలి, మీ ఆచారాలు మాకు కావాలి. ఇది కన్వీనియంట్. బట్ ద ప్రాబ్లం కమ్స్ వేర్ పీపుల్ వేర్ ఇన్ టు కంప్లీట్ డిజోబీడియన్స్. వీళ్ళేంది, ఇక పూర్తిగా దేవుడు పక్కన పెడతారు, బాప్తిసం తీసుకుంటారు, దేవుడిని నమ్ముతారు, కానీ కంప్లీట్ డిజోబీడియన్స్ చూసి, ఈడ ఇది చెయ్యొద్దన్నారు, మా వల్ల కాదు, ఈడ ఇది తాకొద్దన్నారు, మా వల్ల కాదు, ఈడ ఇది చూడొద్దన్నారు, మా వల్ల కాదు అని, ఈడ మేము బతకలేము, ఇది మా భక్తి కాదు, ఈడ మేము ఎదగలేమని కంప్లీట్ డిజోబీడియన్స్. వాళ్ళకి తోచిన యొక్క దేవతలు, వాళ్ళకి తోచిన యొక్క, ఇట్లా పూర్వరాజుల కంటే ఆహాబు ఎక్కువ పాపాన్ని చేసి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంది? ఆహాబు బలిపీఠాన్ని లేపిండు, దేవతా స్తంభాన్ని లేపిండు, బలిపీఠాన్ని కట్టిండు.
ఇది ఇప్పుడు మనం ఆపాదించుకోవాలి. బలిపీఠాలను కట్టిండు, దేవతా స్తంభాన్ని లేపిండు. ప్రాబ్లం ఏడొచ్చింది అని అంటే, వన్స్ బలిపీఠము దేవతా స్తంభాలు లేపిన తర్వాత మన ఎంటైర్ డెసిజన్స్ మారుతాయి, ఎంటైర్ వరల్డ్ మారుతుంది. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దైవిక సంబంధమైన యొక్క ప్రేరేపణ చేత మన నిర్ణయాలు ఉంటాయి. ఉదాహరణకి చాలామంది వచ్చి ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం, ఇది మొదలేద్దాం అనుకున్నాం, ఆడకు పోయి ఇటుకు బట్టిలు చేద్దాం, ఇటు కూర్చొని ముందు ప్రార్థన చేసుకుందాం, ముందు ఉపవాసం ఉందో, ముందు దేవుని దగ్గర కూర్చుందాం. అప్పుడు దైవజనులు ప్రేరేపణ బట్టి కూర్చుంటుంది, దాన్ని బట్టి ఓకే గో ఫార్వర్డ్, నువ్వు కానిచ్చేయి, నువ్వు జరిగిచ్చేయి, డన్, ప్రాఫిటబుల్. కానీ పాయింట్ ఏడొస్తుంది, వన్స్ దైవిక సంబంధమైంది పక్కన పెట్టేసి, నిర్ణయాలు పక్కన పెట్టేసి, దేవుని దగ్గర పోవాల్సిన కౌన్సిల్ దేవుని దగ్గర పెట్టకుండా దేవతా స్తంభాన్ని లేపి నువ్వు చూసినావా, అన్య బలిపీఠాలను గట్టి నువ్వు చూసావా, ఆలోచన చేత గడతం చూసినారా, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆహాబు డెసిషన్ ఏమైంది? పోయి బలిపీఠాలతో అసోసియేట్ అవటం బట్టి, వీటితో సంబంధం పెట్టుకుంటాం దాన్ని బట్టి ఆహాబు పోయి ఎవరిని పెళ్ళాడిండు? జెజబేలుని పెళ్ళాడిండు. ఆహాబు జీనియాలజీ చూస్తే దైవిక సంబంధమైన జీనియాలజీ ఆహాబుది, అవునా? ఆహాబుని భూలోకం పంపించింది ఎవరు? దేవుడే. జీనియాలజీ ఇచ్చిందంత దేవుడే. నిర్ణయాలు ఆహాబు చేసిండు. ఆహాబు చేసిన యొక్క నిర్ణయం బట్టి కంప్లీట్ వరల్డ్ ఎట్లా చేంజ్ అయిపోయిందంటే, డెసిషన్ ఎట్లా చేంజ్ అయిపోయింది, నిర్ణయాలు, జీవితము, వచ్చే యొక్క భాగ్యస్వామి ఎట్లా చేంజ్ అయిపోయిందంటే, బలిపీఠాలు కట్టం బట్టి పోయి జెజబేల్ని పెళ్ళాడిండు. జెజబేలు చేసినంత గందరగోళం, జెజబేలు చేసినంత హత్యలు, జెజబేలు చేసినంత యొక్క వరల్డ్ ప్యాగనిజం ఎవరు చేయలేదు. ఇప్పటికీ అంటారు జెజబేలు యొక్క ఆత్మ ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, దేర్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ జెజబేల్. పాయింట్ ఈస్ దాట్ ఆహాబు వీటితో అసోసియేట్ అవటం బట్టి, ద పాయింట్, అసోసియేట్ ఏమంటారు తెలుగులో? ఖచ్చితంగా అసోసియేషన్, సంబంధం చేసుకుంటాం దాన్ని బట్టి. లిజన్, దిస్ ఈజ్ వెరీ కీన్, అర్థం చేసుకోవాలి మీరు. దైవిక సంబంధమైన ఒక మనము, దేవుని యొక్క చిత్తంలో ఉన్న మనము మర్యాదపూర్వకంగా దేవుని దగ్గర కూర్చొని కౌన్సిల్ తెచ్చుకోవాలి, దేవుని దగ్గరికి వచ్చి నిర్ణయాలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ప్రణాళిక నిర్ణయం తెచ్చుకోవాలి, చెప్పినట్లు చేయాలి, దేవుడు చెప్పినట్లు చేయాలి. పాయింట్ 1. పాయింట్ 2 ఎక్కడ వస్తుంది? నీకు ఈ కౌన్సిల్ నచ్చగా, ఈ రెస్ట్రిక్షన్స్ నచ్చగా, ఈ దేవత స్తంభాన్ని లేపి నువ్వు చూసినవా, బలిపీఠాన్ని లేపి నువ్వు చూసినావా, అంటే లోకంలో ఉన్న యొక్క దురాత్మ యొక్క శక్తులకి అవకాశం ఇచ్చి నువ్వు చూసినావా, అప్పుడు ఏమవుతుంది? వన్స్ అసోసియేషన్ బిల్డ్ అవుతుంది దాన్ని బట్టి ఇక అప్పటి నుంచి నీ ప్రణాళికలు, నీ ఆలోచనలు, నీ చేతి పని, నువ్వు చేయాలనుకుంది, నువ్వు తేవాలనుకుంది, నువ్వు కొనాలనుకుంది, మొత్తం అసోసియేషన్ ఇక్కడ పనిచేస్తుంది. ఆహాబు దైవిక సంబంధమైన వాడైతే జెజబేల్ని పెళ్ళాడేవాడు కాదు. బలిపీఠాలు తెచ్చుకుండు, జెజబేల్ని తెచ్చుకుండు. జెజబేలు తెచ్చుకుంటుంది దాన్ని బట్టి కండిషన్ ఇంకా వర్స్ అయిందా లేదా? కండిషను, పరిస్థితులు ఇంకా వర్స్ అయిందా లేదా? అంటే దైవిక సంబంధమైన కౌన్సిల్ లేకుండా, దైవిక సంబంధమైన ఒక అసోసియేషన్ లేకుండా నువ్వేది తెచ్చిందైనా, దేంతో అసోసియేట్ అయినా, అది ఇంకా నీ కండిషన్ని వర్స్ చేస్తుంది. దేవుడు రే నీ చెయ్యి పోయినా నువ్వు పరలోక రాజ్యానికి పోతావురా, నీ కాలు పోయినా నువ్వు పరలోక రాజ్యానికి పోతావు, నీ మాట పడిపోయినా పరలోక రాజ్యం అది పరలోక రాజ్యానికి పోతారు అని అంటే యూ డోంట్ నీడ్ దాట్. నీకు కావాల్సింది ఏంది? లేదు, ఆడ వేరే మంచి మెడిసిన్ ఉంది, ఆడ వేరే మంచి ప్రొవిజన్ ఉంది, ఆడ అసోసియేట్ అయితే మంచి కౌన్సిల్ దొరుకుతుంది, ఆడ అసోసియేట్ అయితే ఆడ మంచి ఒపీనియన్ దొరుకుతుందని వరల్డ్ అసోసియేషన్ అవుతుంది బట్టి అప్పటి నుంచి మొదలు డెసిజన్ అంతా మారుతుంది. ఇక్కడ నేను చెప్పాలనుకునే ఒక మాట, దేవుడు ఆడ దడుస్తుంది రవి, దేవుడు కేవలము దైవిక సంబంధమైన యొక్క అసోసియేషన్ ఉన్న వాళ్ళ మీద పనిచేస్తాడు. ఇగో వినండి, దేవుడు దైవిక సంబంధమైన యొక్క అసోసియేషన్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ, కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాడు. వన్స్ లోకంతో అసోసియేట్ అయినావు అనుకో, ఈ లోకంలో పనిచేసే దురాత్మ యొక్క శక్తి దురాత్మే, కానీ ఇట్ హ్యాస్ పవర్. ఈ శక్తి ఎవరి మీద పనిచేస్తుంది?
ఎవరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది, ఎవరికి మంచి చేస్తుంది అని ఎవరికో తెలుసా? దురాత్మలతో అసోసియేట్ అయిన వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. నువ్వు దైవిక సంబంధం అయ్యి ఉండి నీకు పరలోక రాజ్యం వెళ్ళే స్కోప్ ఉండి లోకపరంగా పోయినావు అనుకో, పవర్ నీకు మంచి చేయదు, నరకానికి తీసుకుపోతుంది. ఇది మీకు అర్థం కావాలంటే లోకమంతటిలో ద బిగ్గెస్ట్ బిగ్ షాట్స్ ఎవరైనా ఉన్నారంటే మ్యూజిషియన్స్, సింగర్లు, మ్యూజిక్ ప్రొడక్షన్ చేసే వాళ్ళంతా యొక్క డబ్బు కలిగిన వాళ్ళు ఎవరు లేడు. మనం అనుకున్న ఈ యాక్టర్లు గీటర్లు అంతా మ్యూజిక్ ప్రొడక్షన్ ఉంటుంది చూసినారా? సింగర్లు వెస్ట్రన్ కల్చర్లో అర్థమవుతుంది. మనం ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని ట్రావెలింగ్ చేసేటప్పుడు పక్కన కూర్చొని పెట్టుకుంటాం చూసినారా? వాళ్ళని అడిగినారు, అన్న ప్రైవేట్ మ్యూజిక్ లేనొచ్చా అని. ప్రైవేట్ మ్యూజిక్ ఉన్న యొక్క హిప్నోటిజం ఏంటంటే ముందు ట్యూన్ కనెక్ట్ అవుతుంది. ఏం కనెక్ట్ అవుతుంది? లిరిక్స్ ఏం అర్థం కాదు, లిరిక్స్ బుర్రకి ఎక్కదు. ముందు మ్యూజిక్ కనెక్ట్ అవుతుంది, ట్యూన్ కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ట్యూన్ కనెక్ట్ లిజనింగ్ సబ్ కాన్షియస్గా నీకు ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది తెలుసా? లిరిక్స్లో ఉన్న బూతు, లిరిక్స్లో ఇది యాడ్ నుంచి తెచ్చినారు. ఈ లిరిక్స్ దేవుని దగ్గర కూర్చొని తెచ్చినారా? లేదు, అపవాది ప్రేరేపణ చేత రాయబడిన ఒక లిరిక్స్. అంటే దే హ్యాస్ పవర్ ఇన్ దట్ లిరిక్స్. మనం ఆరాధించినప్పుడు పలుకుతున్నామే పాటల్లో, దానిలో ఏముంది? శక్తి ఉంది. శక్తి ఉంటే ప్రైవేట్ సాంగ్స్లో ఏముండాలి? సబ్ కాన్షియస్గా అది పనిచేస్తుంది, సబ్ కాన్షియస్గా అది వర్క్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకునే ఒక మాట, దెర్ ఈస్ ఎ రిచువల్. ఏంది రిచువల్? ఈ సింగర్లు, ఈ మ్యూజిషియన్లు, వేణుస్వామి తెలుసుగా, వేణుస్వామి తెలిసిన మా కరెక్ట్ టైం పోయింది. పండగొండు, జాతకాలు చెప్తుడు, మనోడు యాగం చేసింది. ఇక్కడ నుంచి నీకు అంత మంచి మంచి ఆఫర్లు. ఇది ఇండియన్ లెవెల్లో, నువ్వు ఇది కట్టుకో, నువ్వు ఇది చెయ్యి, ఈ యాగం పాల్గొను, ఈ బలి అప్పించని. తెలుసా? అపవాది దగ్గరికి పోయి, అంటే సటానిక్ వర్షిపర్స్ దగ్గరికి పోయి, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా, నా ఆత్మ దేవునికి అప్పగించట్లా, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా, నా చావు తర్వాత ఆత్మ నీదే, కానీ నాకు ఈ వరల్డ్లో ఫేమ్ కావాలి, నాకు ఈ వరల్డ్లో నేమ్ రావాలి, ఈ వరల్డ్లో ద బిగ్గెస్ట్ సెలబ్రిటీ కావాలి, డబ్బు కావాలి, ఆనందాలు కావాలి అని నువ్వు నాకు అది ఇస్తే నా ఆత్మ నీకు ఇస్తానని బ్లడ్ కన్వీనియంట్ చేస్తారు. రక్తం చిందించి, రక్తం కోసుకొని చల్లి బలులు అప్పించి, నా ఆత్మ నీకు ఇస్తున్నా, నువ్వు నాకు ఇది చేసి పెట్టు, నాకు డబ్బు ఇది చేయి. ఇప్పుడు పాయింట్, ఈ విషయం నేను ఎందుకు తీసుకొచ్చినా, ఇప్పటికి ప్రపంచంలో ఇప్పటికి దేర్ ఆర్ సెలబ్రిటీస్ ఐ కెన్ నేమ్, బట్ స్టిల్ కాపీరైట్ వస్తుందని చెప్పట్లే. దేర్ ఆర్ సెలబ్రిటీస్ స్టిల్ ఈ రీతమైన యొక్క సెటానిక్ రిచువల్ జరిగించి అపవాదితో కన్వీనియంట్ చేసుకొని, నిబంధన చేసుకొని లోకంలో ఏలుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆహాబు కూడా ఈ దైవిక సంబంధమైన యొక్క వాటితో అసోసియేషన్ చేసుకొని జెజబేల్ని పెళ్ళాడిండు. బలిపీఠాన్ని గట్టి ఈ ప్రభావాన్ని తరాల మీద చూసిండు. జెజబేల్ రావటం దాన్ని బట్టి ఆహాబు జీవితం మారిపోయింది, చచ్చిపోయిండు చివరికి. తర్వాత కూడా కింద వచ్చిన రాయబడి ఉంటుంది, ఎరుకో గోళ్ళ పాల్గొట్టేటప్పుడు యెహోషువ మంచిగా చెప్తాడు, రే ఇది దేవుడు చెప్పించింది, దీన్ని మళ్ళీ ఎవడ కట్టడానికి వీల్లేదు. పాలగొట్టబడిన దీన్ని, పాలగొట్టబడిన యొక్క కోట గోడల్ని, పాలగొట్టబడిన యొక్క బలిపీఠాల్ని మళ్ళా కట్టడానికి వీల్లేదు. అయితే నాకు తెలిసి అభిమేలెక్ అనుకుంటా, అభిమేలెక్కనా, అభిరామ్ ఎస్. ఈ ఆహాబు పోయి అభిరామ్తో చెప్తుడు, అభిరాము నువ్వు పోయి ఎరుకో గోడలు పాలగొట్టబడి ఉన్నాయి కదా, లేపు అంటే ఏంది? చూడండి, వన్స్ దైవిక సంబంధమైన అసోసియేషన్ అయితే దేవుడు చెప్పిన యొక్క ఆజ్ఞలు కూడా మర్చిపోతావు, దేవుడు ఇది శాపం అని చెప్పిందని కూడా మర్చిపోతావు, దేవుడు ఇది చెయ్యొద్దని చెప్పిందని కూడా మర్చిపోతావు. మదికి ఎక్కదు. నీకు పాపం చేసినప్పుడు భయం రావట్లేదు, పాపం చేసినప్పుడు దేవుడి యొక్క వాక్యం గుర్తు రావట్లేదు, పాపం చేసినప్పుడు దేవుడు చెప్పిన యొక్క ఆజ్ఞ గుర్తుకు రావాలంటే సబ్జెక్ట్ ఇది. వీడు పోయి
ఈ బలిపీఠాలతో అసోసియేట్ అవటం దాన్ని బట్టి అభిరామ్తో చెప్తుండు, నువ్వు ఆడకు పోయి ఎరుకో దాన్ని లేపు అని. వీళ్ళు పోయినారు, రాజు చెప్పిండుగా పోయినారు, ఎరుకో కూడా లేపంగానే ఏమైందాడా, జ్యేష్ఠ కుమారుడు ఏమైండు, జ్యేష్ఠ కుమారుడు చచ్చిండు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట దీనిలో ఏందో తెలుసా, దేవుడికి నీ మీద అధికారం ఉన్నంత వరకు నీ జ్యేష్ఠ కుమారుణ్ణి, అంటే నీకు జ్యేష్ఠ సంబంధించింది, ప్రియారిటీకి సంబంధించింది, నీ రాజ్యాన్ని, నీ భార్యని, నీ పిల్లల్ని దేవుడు కాపాడుతాడు, బ్రహ్మాండంగా కాపాడుతాడు. కానీ వన్స్ ఆహాబు లాగా దేవుడి యొక్క బలిపీఠాలను పగలగొట్టి, దేవుని యొక్క ప్రవక్తలు పగలగొట్టి, దేవుని యొక్క వాక్కుకు దూరం అయ్యి, లోకంలో ఉన్న యొక్క ఆచారాలు, లోకంలో ఉన్న యొక్క బలిపీఠాలను తెచ్చుకొని కడదాం అనుకుంటే, పాయింట్ నెంబర్ 1 నీ డెసిషన్ మారుతుంది, జజ్బేల్ వచ్చి కూర్చుంటుంది. అదిగాక మరి బలమైన 7 దురాత్మలు తెచ్చిపెట్టి కూర్చుంటుంది. పాయింట్ నెంబర్ 3 నీ ప్రణాళికలు, నీ ఆలోచనలు, నీ పన్నులు మారుతాయి. ఆహాబు జ్ఞానం లేక అభిరామ్ చెప్పిపోయిండు, అభిరామ్ వింటుందని బట్టి ఏమైంది జ్యేష్ఠ కుమారుణ్ణి, జస్ట్ బికాజ్ దైవిక సంబంధమైన యొక్క వాటితో అసోసియేట్ అవటం దాన్ని బట్టి. ముందుకెళ్దాం. అతని దినములలో బెతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. వెయిట్ నో దట్ 11:30 ఎంత 11:30. రైట్, చచ్చిపోయాను, ఇది వదిలిపెట్టండి. ముందుకు పోతే, ఫార్వర్డ్ చేస్తే, ఏడ చెప్పుకున్నాము, ఫస్ట్ది యెరోబాము చెప్పుకున్నాము, ఆహాబు చెప్పుకున్నాం, అభిరాము చెప్పుకున్నాం, తర్వాత ఆహాజు ఉంటాడు. ఇవన్నీ ఇది చేస్తే చివరికి చెప్పాలనుకునే ఒక మాట, అపవాది కట్టిన యొక్క బలిపీఠాన్ని, నేను అజ్ఞానంగా కట్టిన యొక్క బలిపీఠాన్ని సరి చేసుకోవాలంటే 4 నిర్ణయాలు కట్టబడి ఉంటాయి. 4 నిర్ణయాలు దేవుడు చేయమని చెప్పింది ఉంది. అవి చదువుకొని ముందుకు పోదాం. తీయండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం తక్కువ చదవాలి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. రోమిల్ పత్రిక దేవుడు అంటాడంటే, ముందు బలిపీఠానికి కావాల్సింది సాక్రిఫైస్. బలిపీఠం కంటే ముందు బలి సిద్ధంగా ఉండాలి. బలిపీఠం దేవుడు అరేంజ్ చేస్తున్నాడు. మీరు నా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు సజీవ యాగముగా, అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని అప్పగించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మార్చబడాలి అని అన్నప్పుడు, నా జీవితంలో అపవాది కట్టిన యొక్క బలిపీఠాలు ఇవన్నీ మార్చబడాలన్నప్పుడు, పాయింట్ నెంబర్ 1 ఇక్కడ రాయబడి ఉంది, నీవు అనుకూలమైన యొక్క సజీవ యాగముగా ఉండాలి. నెంబర్ 2 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను. This is what. Don't love money, be satisfied with what you have, for God has said, I will never fail you, I will never abandon you, the Lord is my helper. See, so we can say, maybe aro vachanam anukunta, we can say with confidence, the Lord is my helper, so I will have no fear
వాట్ కెన్ మేర్ పీపుల్ డూ టు మీ. ఇక్కడ హెబ్రీయులు రాసిన దానిలో ఏమంటాడు అంటే, ముందు సజీవ యాగంగా నువ్వు గనక దేవునికి అప్పగించుకుంటే నువ్వు చచ్చిపోతావు. పాయింట్, శారీరకంగా నువ్వు చచ్చిపోతావు. నువ్వు శారీరకంగా చచ్చిపోవటం దాన్ని బట్టి దేవుడు నీ ద్వారా జీవిస్తాడు. దేవుడు నీ ద్వారా పునరుత్థానమైన యొక్క శక్తిని కనపరుస్తాడు. అప్పుడు వాట్ కెన్ మేర్ పీపుల్ డూ టు మీ, ఈ లోకంలోని యొక్క వారు, లోకంలోని యొక్క దురాత్మ శక్తులు, లోకంలోని యొక్క వాయుమండప యొక్క శక్తులు నన్ను ఏం చేస్తాయి, నన్నేమి చేయు అంటే, సేయింగ్ ఈజ్ అన్ ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. పెదాల ద్వారా నువ్వు కాన్ఫిడెన్స్గా దేవునికి చెప్తున్నావు, నేను దేవునికి సజీవ యాగంగా అప్పగించుకుంటాను, దాన్ని బట్టి లోకంలో ఉన్నది నన్ను ఏమీ చేయలేదు. అందుకే నన్ను వీఆర్ లివింగ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. లేవీయులు రాసిన వాట్స్ ద బుక్ ఆఫ్ లెవిటికస్ 6:13 అండ్ జేమ్స్ 4:8 ఈ రెండు చదివేసుకుందాం. క్షమించండి, సమయాన్ని బట్టి ఉరుకుతున్నా, చాలా సమయం అయిపోయింది, బట్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. 6:13 బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము అగ్ని నిత్యము మండుచు ఉండదన్నప్పుడు ఇట్ ఆల్వేస్ సిగ్నిఫైన్స్ ద ప్రేయర్. నిత్యము మండుచు అన్నప్పుడు నీవు అపవాది కట్టిన యొక్క బలిపీఠాలు, ఆ ప్రభావాలు నీకు నీ తరం మీద ఉండకుండా ఉండాలి అని అంటే, ఫస్ట్ థింగ్ అనుకూలమైన యొక్క సజీవ యాగంగా ఉండాలి. రెండోది నీ పెదవుల చేత నువ్వు డిక్లేర్ చేయాలి. మూడోది నీ ప్రార్థన నిత్యము మండుచు. అది చల్లారిపోతే అపవాది వచ్చి కడతాడు. ఇది ఆగిపోతే అపవాది వచ్చి వాడి యొక్క డెసిషన్ని నీ హృదయంలో నాడతాడు. నిత్యము మండుచు ఉండాలి. జేమ్స్ 4:8 ఆయన దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ కమ్, మీరు ఆయన దగ్గరికి వస్తే ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఇది ఫెలోషిప్. ఇది ఫెలోషిప్ ఏమంటాం, సహవాసం. మొదటిది సాక్రిఫైస్, అనుకూలమైన యొక్క సజీవ యాగంగా మనం ఉండాలి. రెండోది నీ పెదవుల చేత నువ్వు డిక్లేర్ చేయాలి. సో వీ కెన్ సే దట్ విత్ కాన్ఫిడెన్స్, వాట్ కెన్ మేర్ పీపుల్ డూ టు మీ. ఈ లోకంలో ఉన్న యొక్క వారు, లోకంలోని యొక్క అధిపతులు, లోకంలోని యొక్క చెడు క్రియలు నన్ను ఏమి చేయగలవు. పాయింట్ నెంబర్ 3, నిత్యము మండుచునంటే నీ ప్రార్థన యొక్క తీరు విసుగక మండుచు ఉంటే అపవాది వచ్చి నాటలేడు. ద ఫైనల్ అండ్ థింగ్ గాడ్ రియల్లీ వాంట్స్ ఈస్ దట్ ఫెలోషిప్. ఇవన్నీ చేసి దేవునికి నీకు సంబంధం లేకుండా దహన బలి అర్పించి సమాధాన బలి అర్పించకుండా భయము కొరకు దేవా నువ్వు నన్ను కాపాడని చెప్పి దేవునితో నీకు సంబంధం లేకపోతే అపవాది సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు, మళ్ళా బలిపీఠాన్ని కడతాడు, మళ్ళా వైస్ వర్సా అసోసియేషన్ మారుతుంది, డెసిజన్స్ మారుతుంది, అపవాది యొక్క అథారిటీ మన మీద ఉంటుంది. ఈ రీతిగా మళ్ళా ఏడ మొదలు ఆడికే పోతాం, నరకానికి పోతాం. దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం దయచేసి. తల్లోంచి ప్రేయర్ రైట్ మాట్లాడతారు. ప్రార్థన చేసుకుందాం దయచేసి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ప్రభువా. సమయాన్ని బట్టి వాట్ ఎవర్ మాట్లాడి ఉన్నామో దయతో ప్రజలకి అది హృదయంలో లిఖితపూర్వకంగా ఉంచండి నాయా. వాళ్ళ పలక మీద రాసుకుంటున్నప్పుడు లెట్ ఇట్ బీ అన్ ఇన్ఫ్లుయెన్స్ టు దెమ్. వాటికి అది ఇంపాక్ట్ క్రియేట్ చేయాలయ్యా. వింటున్న యొక్క వాక్యము వాళ్ళు ఆపాదించుకోవాలి. వింటున్న యొక్క వాక్యాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకొని ఆలోచించి ఏది సరి అయింది, లేకపోతే పాపం వాకిట్లో పంచి ఉందన్నావు ప్రభా, అది జాగరూకులమై ఉండి సరైన యొక్క పనులు చేయడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. వెర్రి వాళ్ళుగా అపవాది యొక్క కుయుక్తులకి, అపవాది యొక్క ఈజీ ట్రాప్స్కి పడిపోకుండానట్లు మా భక్తుల్ని కట్టుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. మా భక్తి నీకు అనుకూలమైంది ఉండాలి. కయ్యోన్లా గాక అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మాటకి లోపడకుండా నీ శాపాన్ని తెచ్చుకోకూడదయ్యా. అనేకమైన రీతికి చెప్తున్నారు, అనేకమైన ఒక రీతులుగా చెప్తున్నప్పటికీ కూడా లోబడిన ఒక మనస్తత్వం చాలా మందికి అపవాది ఆ బలిపీఠాన్ని కట్టేశాడు. వినలోబడని యొక్క మనసుని కట్టేశాడు, డిసోబీడియన్స్ని కట్టేశాడు. ఈ బలిపీఠం నువ్వు పగలగొట్టకపోతే ఎంత బలమైన మాట, ఎంత బలమైన ప్రవచనం వచ్చినా గాడ్ నీ మీద అధికారం తీసుకోలేడు.
ఎందుకంటే ఆల్రెడీ అపవాది ఒక బలిపీఠం ఉంది, ఆల్రెడీ అది ప్రభావాన్ని చూపిస్తుంది. దానికి కౌంటర్గా నువ్వు చేయాలంటే ముందు బలిపీఠానికి పగలగొట్టాలి, పాడైపోయిన బలిపీఠాన్ని లేపాలి, సావునై ఉన్న దాన్ని బలపరచాలి. సార్దీస్తూ అదే అంటున్నాడు, సావునై ఉన్న దాన్ని బలపరచు, బలిపీఠాన్ని పగలగొట్టు. ఇట్స్ టైం. నీ బలిపీఠాన్ని పగలగొట్టకపోతే ఇంకా నిన్ను క్షీణిస్తుంది, ఇంకా ప్రభావాన్ని చూపించి నిన్ను నరకాయ పాత్రలు చేస్తుంది. ఇట్స్ టైం, ఇట్స్ హై టైం. కయ్యంతో చెప్పిండు, సరైనది చేయకపోతే పాపము ఎదురు చూస్తూ ఉంది, మరణము ఎదురు చూస్తుంది. పాపపు యొక్క జీతం మరణము, మరణం ఎదురు చూస్తూ ఉంది. దెన్ కమ్స్ టు జెరోబోయామ్. డోంట్ బి ఏ కన్వీనియంట్ క్రిస్టియన్, డోంట్ బి ఏ కంఫర్టబుల్ క్రిస్టియన్. ఇఫ్ యువర్ రిలీజియన్ డజంట్ కాస్ట్ యు నథింగ్, రిలీజియన్ ఈజ్ వర్త్ నథింగ్. నీ విశ్వాసము నీకు గనక ఖర్చు చేయనీయట్లేదు అని అంటే దానికి విలువ లేదు, నీ విశ్వాసానికి విలువ లేదు. దావీదు అంటాడు, అయ్యా రాజా నువ్వు దీన్ని ఫ్రీగా తీసుకో బ్రో, బట్ సేస్ ఇఫ్ ఇట్ ఈస్ కాస్ట్ నథింగ్, ఇట్స్ వర్త్ నథింగ్. నీ విశ్వాసం నీకు ఖరీదు చేయనీయట్లేదా? లవ్ కాస్ట్ ఎవ్రీథింగ్ అండి. ప్రేమ వెలజల్లించాలి. నీ భార్యకి నువ్వు కొంటున్నావు కదా, ద లవ్ ఖర్చు చేస్తున్నావు కదా, బట్ ద క్వశ్చన్ ఈస్ దాట్ యూ వాల్యూ యువర్ రిలేషన్షిప్, యూ వాల్యూ వైఫ్, యూ వాల్యూ యువర్ పార్ట్నర్, సో దట్ యూ పుట్టింగ్ ఎఫర్ట్స్. నువ్వు ఖరీదు చేస్తున్నావు, బట్ నేను అంటున్నా నీ విశ్వాసానికి విలువ ఎంత? నీ విశ్వాసం కొరకు నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు? నీ విశ్వాసానికి కొరకు బలిపీఠాన్ని కట్టడానికి ఎంత ప్రయాసపడుతున్నావు? నీ బలిపీఠాన్ని కట్టడానికి ఎంత జాగృతులమయ్యుండి సరి చేస్తున్నావు? బట్ గాడ్ సింప్లీ సేస్, నీ బలిపీఠాన్ని డోంట్ పుట్ ఇట్ గోల్డ్ అండ్ సిల్వర్ టు దాట్, మేక్ ఇట్ సింపుల్, మేక్ ఇట్ సింపుల్, మేక్ ఇట్ నేచురల్. నీ ఆరాధన నేచురల్గా కాకపోతే, నీ ఆరాధన నీ హృదయం నుంచి రాకపోతే, ఈ మౌనం నీకు ఆరాధన కాకపోతే, ఈ ఏకీపించే ప్రార్థన దేవుని దగ్గరికి ఒక బలిపీఠాన్ని ఏర్పరచకపోతే, ఐఎమ్ సో సారీ, యు ఆర్ నాట్ ఇన్ ఏ గుడ్ ట్రాక్. గంభీరమైన స్వరము, గంభీరమైన రీతిగానే నీ ఆరాధన పోతుందంటే, యు ఆర్ నాట్ ఇన్ ఏ రాంగ్, యు ఆర్ నాట్ ఇన్ ఏ రైట్ పాత్, యు ఆర్ ఇన్ ఏ రాంగ్ పాత్. దయచేసి ఈ మౌనాన్ని మీరు దేవునికి ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి వాడుకోండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ షౌట్, ఐఎమ్ ఆస్కింగ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ మౌనాన్ని దేవా నీతో సంబంధాన్ని ఏర్పరచడానికి ఈ సమయాన్ని వాడుకుంటున్నానయ్యా. నా బలిపీఠాన్ని పగలగొట్టడానికి నాకు చేతగాక నేను మౌనంగా ఉన్నా, నా వల్లగాక నేను మౌనంగా ఉన్నా, నేను అరవలేకపోతున్నా, నేను బిగ్గరగా ప్రార్థన చేయలేకపోతున్నా. బట్ లార్డ్, నా హృదయం అడుగుతుందయ్యా, నా హృదయంలోని యొక్క పాపపు యొక్క వాటిని పగలగొట్టమని అడుగుతుంది. నాకు నీతో ఒక గుడ్ రిలేషన్ కావాలని ఆశపడుతుందయ్యా. పడిపోతున్నా, బలహీనుడు అవుతున్నా, ఈ విషయంలో బలిపీఠము తీయలేకపోతున్నానయ్యా, ప్రభావం చూపిస్తుంది. మై డియర్ పీపుల్, నువ్వు అనుకుంటున్నావు ఇట్స్ నౌ గివింగ్ యూ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నౌ గివింగ్ యూ ప్లెజర్, బట్ నీ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. ఫ్యూచర్కి సత్తువ కలిగిన రీతిగా నువ్వు ఉండలేవు, క్యాపబుల్గా నువ్వు ఉండలేవు. సో బీ కేర్ఫుల్. యూ నీడ్ టు బీ స్లీప్, యూ నీడ్ టు బీ ఇన్ ఏ స్లీప్ స్టేట్. ఆదాంతో అంటాడు, గాఢ నిద్ర కలగజేసి, అంతవరకు ఆదాముకి వ్యభిచారం అనే ఒక ఆలోచన రాలా, అప్పుడు దాకా పాపం అనే ఒక ఆలోచన రాలా, అప్పుడు దాకా హీ నీడ్ సంథింగ్ అనేది రాలా. అంటిల్ దెన్ ఆదాం ఈ స్లీప్, ఆదాం ఈ స్లీప్. దేవుడు తెచ్చాడు, దేవుడు తీసుకొచ్చాడు, అంత దాకా యూ నీడ్ టు బి స్లీప్. లేదా అపవాది వచ్చి బలిపీఠాన్ని కడతాడు. దెన్ వి కేమ్ టు ఆహాబ్. ఆహాబ్ ఫర్గెటెన్ గాడ్స్ వర్డ్. మీరు దేవుని యొక్క వాక్కుని మర్చిపోతున్నారేమో, యెహోవా దేవుడు అనే ఒక మాటని, క్రీస్తు యేసు ఆజ్ఞని మర్చిపోతున్నారేమో. అసోసియేషన్ మారితే అథారిటీ మారుతుంది, సంబంధం మారితే నీకున్న ప్రతి ఒక్క డెసిజన్ కూడా మారుతుంది. ఇప్పుడు నీ జీవితంలో అట్లా అవుతుందా? మార్చుకోవాల్సిన ఒక సమయం. ప్రతి ఒక్క డెసిజన్ని, ప్రతి ఒక్క నిర్ణయాలు దేవుని దగ్గర పెట్టి పగలగొట్టండి, బలిపీఠాలను పగలగొట్టండి, బలిపీఠాలను పగలగొట్టండి. ప్రేమగల దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు.
ఈరోజు విన్న ఒక వాక్యము మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, మీరే దాన్ని ఫలభరితంగా జరిగించండి. ఏ మ్యాన్ కెన్ డూ ఓన్లీ ఆఫ్ ద జాబ్ లార్డ్. నేను సగం పని మాత్రమే చేయగలిగినానయ్యా, మిగతా పని నువ్వు జరిగించాల్సింది, వాళ్ళ విశ్వాసం విధేయతను బట్టి జరిగించాల్సింది. నేను అదే బతిమలు ఆడుతున్నాను నా తండ్రి. నా సిద్ధపాటు, వాట్ ఐ వాంట్ టు పోర్ట్రే హియర్ అనేది ఐ డిడ్ లార్డ్. బట్ ఇది ప్రయోజనకరంగా లేకపోతే ఫ్యూటైల్, పనికిరాందిగా అయిపోతుందయ్యా. నా ప్రయాస, నా బలము అంత వ్యర్థం అయిపోతుంది. ప్లీజ్ ఇక్కడున్న వింటున్న ప్రతి ఒక్క వారికి పరిశీలించుకోవాలని ఒక మనసును దయచేయమని వేడుకుంటున్నాను. రాజు హృదయాల్ని సరి చేసుకోవాలని ఒక మనసును దయచేయండి. ఇంకా లోకం యొక్క ఇచ్చే కన్వీనియంట్గా క్రిస్టియన్స్గా ఉండకుండా ప్రభువా, ఇట్ షుడ్ కాస్ట్ దేర్ సంథింగ్ లార్డ్. ఆ రీతిగా ఉండటకు సాయం తెచ్చి నువ్వు ఇచ్చింది నీకు ఇచ్చుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాను. సరైన బలిపీఠాన్ని సజీవ యాగముగా డిక్లేర్ చేస్తూ ఫెలోషిప్ కలిగి నిత్యము ప్రార్థన చేస్తూ కొనసాగించబడే ఒక వారి గురించి మనం వేడుకుంటున్నాను. ఒక్కొక్క ఫలము పురుషుల్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు పెద్దలు, వాళ్ళు బలిపీఠాలు పాల్గొట్టవలసిన వారు, వాళ్ళు కుటుంబాన్ని సరి చేసుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళే చల్లారిపోతున్నారయ్యా. వాళ్ళు మొగ్గు చూపించట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ భార్యను పట్టించుకోవట్లేదు, వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తుని పట్టించుకోవట్లేదు. దే వర్ సెల్ఫిష్ లార్డ్. కష్టపడి డబ్బు తెస్తే సరిపోతుంది అనుకుంటున్నారయ్యా. బట్ అపవాది దానికంటే కౌంటర్ అటాక్స్ చేస్తున్నాడు. బలహీనమైన ఒక ఘట్టాల మీద దాడి చేస్తున్నాడయ్యా. పురుషులు జాగరూకులమై ఉండండి. మీ బలిపీఠాలని సరి చేసుకోండి. మీ బలిపీఠాలు పగలగొట్టి దేవుడు అనుకూలమైన ఒక బలిపీఠాన్ని, అనుకూలమైన ఒక బలిని కడితే మీ పనిని దేవుడు మారుస్తాడు. పని చేత వచ్చే ఫలాన్ని మారుస్తాడు. మీ కష్టార్జితాన్ని దేవుడు దీవెనకరంగా చేస్తాడు. మీ నిర్ణయాల్ని సరైన రీతిగా చేస్తాడు. మీ కుటుంబం బాగుగా చేయబడుతుంది, బాగుపరచబడుతుంది, పరలోక రాజ్యంలో చేర్చే కుటుంబంగా ఉంటుంది. నువ్వు నిర్లక్ష్యంగా సోమరిగా ఉంటే దేవుడు అధికారాన్ని తీసుకోలేడు. గిద్యోను తండ్రి కట్టిన బలిపీఠాన్ని పగలగొట్టాడు. మరి మీరు పగలగొడుతున్నారా? తరతరాల నుంచి వచ్చిన యొక్క నిబంధనని పగలగొడుతున్నారా? తరతరం నుంచి వచ్చిన యొక్క అధికారాన్ని పగలగొడుతున్నారా? బాధ్యత మీ మీద ఉంది కదా, సరి చేసుకోండి, పరిశీలించుకోండి. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక నాకు తెలీదు మీరు ఎంతమంది దీని గురించి ప్రార్థన చేసి సరి చేసుకుంటారో, బట్ సమయాన్ని తీసుకోండి, దేవునితో సమయాన్ని గడిపి బలిని సరి చేసుకోండి. దేవుడు దీవెనకరంగా చేస్తాడు. అయ్యా, ఈ ప్రార్థన మీ చేతికి అప్పగిస్తున్నా. ఈ సంఘ పట్ల ఈ వాక్కు మార్పు చెందించే రీతిగా జరిగించండి. గ్రాడ్యువల్గా మేము ఫలాలను చూడాలి, గ్రాడ్యువల్గా చేంజ్ని చూడాలి, గ్రాడ్యువల్గా దైవజనుల యొక్క ప్రయాస సంఘంలో చూడాలయ్యా. ఆ మార్పు చూడాలి అయ్యా, ఆ ఎదుగుదల చూడాలయ్యా. ఆశించిన యొక్క దర్శనంలోకి తీసుకెళ్ళే ఒక వారిగా మీరు జరిగించమని వేడుకుంటున్నాను. ఐ డిడ్ మై జాబ్. సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.